Check. Praise the Lord. Check. Okay. ప్రైజ్ ద లార్డ్. ఓకే, ఈ సమయంలో కొంచెం మనం వాక్యం చూద్దాము. పాటలు పాడాము, దేవుని మహిమపరిచాము. మరి అదే రీతిలో దేవుడు ఏ రకమైన వాక్యం అయితే సిద్ధపరిచాడో, ఏది మాట్లాడాలనుకుంటున్నాడో దేవుడు ఈ వారానికి మనల్ని ఏ రకంగా ఆత్మీయంగా తృప్తిపరచాలనుకుంటున్నాడు. ఎందుకంటే మనం పొందుకోకపోతే దేవుని దగ్గర, ఇఫ్ హీ డజంట్ సాటిస్ఫై అస్, రైట్, వీ టెన్ టు ఫిల్ దట్ వాయిడ్. ఏదైతే గ్యాప్ మిగిలిపోయిందో, ఏదైతే ఆ క్యాజమ్ అంటాం కదా, లేకపోతే ఏదైతే ఒక హోల్ ప్రతి ఒక్క మనిషిలో ఏదైతే ఉందో, వీ టెన్ టు ఫిల్ ఇట్ విత్ డిఫరెంట్ థింగ్స్. బికాస్ ద గాడ్స్ వర్డ్ says in Ecclesiastes, there is a God-shaped hole. God has put eternity into man's heart. అంటే దేవుడు ప్రతి ఒక్కరి మనసులో కూడా మనుషుల్ని నిర్మించేటప్పుడు వాళ్ళలో తెలియని ఒక మిస్టరీ, ఒక హోల్ that only God can fill. God has put eternity into man's heart. Only God can fill that void, or God can fill that hole, because it's a God-shaped hole. మనం చాలాసార్లు డామినోస్ ఆ గేమ్ ఆడతాము, లేకపోతే వి టెన్ టు సాల్వ్ పజల్స్, రైట్. అక్కడ మన చిన్నప్పుడు జ్ఞాపకం ఉంటే పజల్ బుక్లోని అన్ని చిన్న 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 ముక్కలు పేర్చుకుంటూ లాస్ట్కి దాన్ని ఒక ప్రాపర్ పిక్చర్ కింద మనం తీసుకొని రావాలి, రైట్. యూ సాల్వ్ ద పజల్, రైట్. అండ్ ఆల్సో వెన్ యూ ప్లే డామినోస్ అండ్ వెన్ యూ ప్లే విత్ ద లెగో సెట్స్, ఒకటి ఇంకొక దానిలో ఫిట్ అవ్వదు. ఇట్స్ ఓన్లీ దట్ పర్టిక్యులర్ పీస్, దట్ పెక్యులర్, ఆ ఒక్క స్పెసిఫిక్ పీస్ మాత్రమే అందులోకి వెళ్తుంది. సో దట్స్ ద గేమ్. యూ హ్యావ్ టు ఫిగర్ అవుట్ వాట్ గోస్ ఇన్ టు దిస్ అండ్ దెన్ అటాచ్. ఏది పడితే అది అందులోకి వెళ్ళదు కదా. సో మనుషులందరిలో కూడా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు ఒక రకమైన ఖాళీ పెట్టాడంట, ఒక రకమైన హోల్ పెట్టాడంట, ఒక రకమైన వాయిడ్, ఆ డిస్టెన్స్ పెట్టాడంట. అది దేవుడు మాత్రమే తృప్తిపరచగలడంట. అయితే ఈ వారము దేవుడు ఆత్మీయంగా మనల్ని ఎలా తృప్తిపరచాలనుకుంటున్నాడు, ఎలా మాట్లాడాలనుకుంటున్నాడు. ఎందుకంటే గాడ్స్ వర్డ్ ఇస్ వెరీ పవర్ఫుల్. మనం ఏదో దీన్ని ఒక నార్మల్ వాక్యంగానో, ఒక నార్మల్గా ఏదో న్యూస్ పేపర్ చదివినట్టు చదివితే మనకి దెర్ ఇస్ నో ఇంపాక్ట్ ఆన్ లైఫ్, రైట్. వెన్ యూ రీడ్ ఇట్ స్పిరిచువలీ, బికాస్ దిస్ వర్డ్ ఇస్ గాడ్స్ ఇన్స్పైర్డ్ వర్డ్. ఇట్ హ్యాస్ బిన్ రిటన్ బై గాడ్స్ స్పిరిట్. ఇది మనుషులు రాసింది కానీ దేవుని ఆత్మచేత ప్రేరేపితమైన రాయబడిన వాక్యం కనుక ఆత్మీయంగా చదివితే there will be an impact. So let's go to the Lord in prayer and we'll ask God to speak to our hearts and satisfy our souls this evening. Let's pray. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన తండ్రి, ఇదిగోనయ్యా ప్రభా, మరి సాయంకాల సమయమున ప్రభా ఒక సంఘంగా కూడి, ఒక కుటుంబంగా కూడి ప్రభా నీ వాక్య ధ్యానంలోకి వెళ్తుండగా తండ్రి, నీ వాక్యంతోని తృప్తిపరచమని అడుగుచున్నాను ప్రభా. జీవజలపు ఊటలు మాలో కలగజేస్తాను ప్రభా. నాట్ లైక్ ది వరల్డ్ సాటిస్ఫైస్ యూ, బట్ ఐ సాటిస్ఫై యూ విత్ మై థింగ్స్, ద థింగ్స్ దట్ ఐ గివ్ యూ, ద పీస్ దట్ ఐ గివ్ యూ. నేనిచ్చు సమాధానము ఈ లోకం ఇచ్చే సమాధానంగా ఉండదు, కానీ ఐల్ గివ్ యూ ద పీస్ దట్ సర్పాసెత్ ఎవ్రీ హ్యూమన్ అండర్స్టాండింగ్. నాట్ లైక్ ద వరల్డ్ గివ్స్ యూ పీస్, బట్ ఐ గివ్ యూ మై పీస్ అని అన్నావు కనుక ప్రభా, నీ సమాధానము, నీ శాంతి, నీ శక్తితో నింపమని ఆత్మీయంగా దేవా మాతో మాట్లాడమని, మా జీవితాలు మార్చమని దీని ద్వారా ప్రభా. ఏదో విని వెళ్ళిపోవటం కాదు కానీ తండ్రి, విత్తబడుతున్న ప్రతి ఒక్క వాక్యము, విత్తబడుతున్న ప్రతి ఒక్క విత్తనము ప్రభా ఫలింపు విధంగా తండ్రి దీన్ని దీవించమని, ఈ మాటల్లో నీవే శక్తిని నింపమని ప్రభా. మా హృదయాలతో మాట్లాడమని సూటిగా తండ్రి. స్పీక్ టు అవర్ హార్ట్స్ దిస్ ఈవినింగ్. యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అయితే ఈ సమయంలో మనం కొన్ని ప్రశ్నలు వేసుకుందాం. అంటే సింపుల్ క్వశ్చన్స్, రైట్. బయట చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి, చాలా రకమైన రిక్రియేషనల్ యాక్టివిటీస్ ఉంటాయి. పీపుల్ డూ లాట్ ఆఫ్ స్టఫ్. చాలా రకరకాల నానా విధములుగా వాళ్ళ జీవితంలో వివిధ రకమైన అలవాట్లు, లేకపోతే చాలా యాక్టివిటీస్తోని చాలామంది లైఫ్స్ నిండి ఉంటాయి. కొంతమంది స్పోర్ట్స్, కొంతమందికి వేరే ట్రావెలింగ్ కానీ, కొంతమందికి కుకింగ్ కానీ, రకరకాల హాబీస్ కానీ, ఏ విధముగా అయినా కూడా పీపుల్ టెండ్ టు డూ డిఫరెంట్ థింగ్స్. అండ్ ఆల్సో వెన్ ఇట్ కమ్స్ టు ఫుడ్, ఒకటే రకమైన ఆహారం తీసుకోవచ్చుగా. చైనీస్ ఉంటుంది,
జాపనీస్ ఉంటుంది, థాయ్ ఫుడ్ ఉంటుంది, మెక్సికన్ ఫుడ్ ఉంటుంది, అమెరికన్ ఫుడ్ ఉంటుంది, ఇండియన్ ఫుడ్ ఉంటుంది, నానా రకమైన క్విజిన్స్ ఉంటాయి. అందులో కూడా మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. డెజర్ట్ అంటాము, అపెటైజర్ అంటాము, ఆంట్రే అంటాము, మెయిన్ కోర్స్ అంటాము. అండ్ నాట్ జస్ట్ దాట్, వీ ఆల్సో ఎక్స్పెరిమెంట్ విత్ లాట్ ఆఫ్ స్టఫ్. వై? ఐ ఆస్క్ యూ వై? ఒక రకమైన ఆహారం అంటే శరీరం కావాల్సింది, యు నీడ్ టు ఫిల్ యువర్ స్టమక్ అండ్ యూ నీడ్ టు ఫీల్ ఫుల్ and you need energy to process and to function. But why so many foods? ఎందుకు ఇన్ని రకమైన కాస్ట్లీ ఆహారం? గోల్డ్ ప్లేటెడ్ ఫాయిల్స్ తయారు చేస్తారంట స్టేక్ మీద పెట్టడానికి, అది దానికి ఒక సెపరేట్ కాస్ట్ ఉంటుంది, రైట్? ఒక పర్టికులర్ కట్ ఆఫ్ స్టేక్ ఉంటుంది, ఆ పర్టికులర్ కట్ మాత్రం చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. డిఫరెంట్ థింగ్స్. వై? అండ్ నాట్ జస్ట్ దాట్, పీపుల్ డూ డిఫరెంట్ థింగ్స్, డిఫరెంట్ స్టఫ్. చాలా రకములుగా, నానా విధములుగా డిఫరెంట్ థింగ్స్ చేస్తూ ఉంటారు వాళ్ళ జీవితాల్లోని. ఎందుకు అని అన్నప్పుడు ఆ ప్రశ్నకు సమాధానము ఈరోజు మనం ఆలోచించాలండి. ఎందుకంటే దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ అండర్స్టాండ్ వై వీ డూ సర్టన్ థింగ్స్. మీరు ఆలోచించి చూడండి. ఎందుకంటే యూఆర్ ట్రైంగ్ టు సాటిస్ఫై యువర్ సెల్ఫ్, రైట్? దట్స్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ. ఇన్ని రకమైన ఫుడ్స్ కానీ, ఇన్ని రకమైన యాక్టివిటీస్ కానీ మనం చేస్తున్నప్పుడు యూఆర్ ట్రైంగ్ టు సాటిస్ఫై యువర్ సెల్ఫ్. ఒక తెలియని ఒక వాయిడ్, ఒక తెలియని ఒక ఖాళీ ఉంది, ఆ ఖాళీ మనం నింపడానికి ప్రయత్నం చేస్తాం. దట్స్ వై వీ డూ ఆల్ దీస్ థింగ్స్. నా డిఫరెంట్ ఫుడ్స్ ట్రై చేయడం అన్నా, వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళడం అన్నా, ఎందుకంటే యూ వాంట్ టు ఫీల్ హ్యాపీ, యూ వాంట్ టు ఫీల్ సాటిస్ఫైడ్. దట్స్ వై వీ డూ థింగ్స్. సింపుల్ యాజ్ దాట్. లేకపోతే ఇన్ని రకముగా ట్రై చేయటము, ఇన్ని నానా విధంగా చేయాల్సిన అవసరం లేదు. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే ఇవన్నీ తినొద్దని చెప్పట్లేదు, తినండి అనే చెప్తుంది. యూర్ ఫ్రీ టు ఈట్, ఎవ్రీథింగ్ గాడ్ హెస్ బ్లెస్డ్, గాడ్ హెస్ ప్రిపేర్డ్ ఫర్ యూ. జస్ట్ ఆఫర్ ఇట్ ఇన్ థ్యాంక్స్ టు ద లార్డ్ అండ్ ఈట్ వాట్ ఎవర్ యూ హ్యావ్ టు ఈట్, రైట్? కానీ మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయము, ఈ రకమైన సాటిస్ఫాక్షన్ ఇస్ గుడ్. God has provided you with all these things, these provisions, these resources. ఈ సృష్టిని దేవుడు నిర్మించాడు, మన కోసం నిర్మించాడు, మనము so that we all can enjoy the creation of our creator God. But there is a void, there is a space that we cannot fill with any other materialistic things of this world. దానిని జాబ్ సాటిస్ఫై చేయలేదు, దానిని దాంపత్య జీవితం సాటిస్ఫై చేయలేదు, దానిని అక్క చెల్లెలు, అన్నదమ్ములు, నువ్వు తినే ఆహారము, నువ్వు నడిపే వాహనము, నువ్వు ఉండే ప్రదేశము, నీ ఇల్లు, నీ డబ్బు, నీ స్టేటస్ ఏదైనా అవని, నథింగ్ కెన్ సాటిస్ఫై ఆర్ ఫిల్ దట్ ఎంప్టీనెస్ బట్ ఎక్సెప్ట్ గాడ్. వాక్యంలోనే చూద్దాము. ప్రసంగి, ఎక్లీసియాస్టిస్ ప్రసంగిలో, దయచేసి ఈ మాట మాత్రం చూడండి, నాతో పాటు తిప్పండి. ప్రసంగికి సామెతల తర్వాత ఉంటుంది. ప్రసంగి 3వ అధ్యాయము 9 నుంచి 13వ వచనం వరకు ఎవరైనా మైక్లో చదవండి, కొంచెం గట్టిగా చదవండి. ప్రసంగి 3వ అధ్యాయము, ఎక్లీసియాస్టిస్, ద బుక్ ఆఫ్ ఎక్లీసియాస్టిస్. సొలొమన్ రాశాడు కదా ఎక్లీసియాస్టిస్. దర్స్ అ డిబేట్, బట్ దర్స్ అ డిఫరెంట్ టాపిక్ హూ రోట్ ఇట్, but widely it is regarded as Solomon. Anyways, so chapter 3 verses 9 నుంచి 13 వరకు. కష్టపడిన వారికి తమ కష్టం వలన వచ్చిన లాభమేమి? చేతులు నరులు అభ్యాసము పొందవలనని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభవము నేను చూచితిని. దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయం నందుంచి ఉన్నాడు గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకుంటకు అది చాలదు. చూడండి, ఇక్కడ అక్కడి వరకు చాలా, ఒక్కసారి చూడండి. అయితే దేవుడు ఏమని అంటున్నాడంటే 9వ వచనంలో, కష్టపడిన వారికి తమ కష్టము వలన వచ్చిన లాభమేమి? ప్రసంగి గ్రంథం అంతా కూడా సొలొమన్, ద వైజెస్ట్ అండ్ ద రిచెస్ట్ మ్యాన్ ఆన్ దిస్ ప్లానెట్, రైట్? కింగ్స్లో. దిస్ ఇస్ హిస్టరీ. ఇవన్నీ కథలు కాదు, బైబిల్ స్టోరీస్ కాదు, లేకపోతే పడుకునేప్పుడు చిల్డ్రన్కి చెప్పే బెడ్ టైమ్ స్టోరీస్ కాదు. దిస్ ఇస్ హిస్టరీ. అండ్ బైబిల్కి ఉన్న ప్రాముఖ్యత ఎటువంటిదంటే, ఒకవేళ ఈ బైబిల్ అన్నది ఈక్వేషన్ నుంచి తీసేస్తే, మీ లైబ్రరీలో, పెద్ద పెద్ద లైబ్రరీస్, ఇక్కడ కూడా మనం వెళ్ళొచ్చు పబ్లిక్ లైబ్రరీస్కి, అందులో ఉన్న హిస్టరీ సెక్షన్ సగం ఖాళీ అయిపోద్దంట. ఎందుకంటే నో బుక్ హ్యాస్ ది అడాసిటీ, నో బుక్ హ్యాస్ ద బోల్డ్నెస్ టు స్పీక్ సో ప్రిసైజ్లీ ఎక్సెప్ట్ ద బైబిల్, విచ్ ఇస్ గాడ్స్ వర్డ్.
డేట్స్తో సహా ఏ ఎరాలో జరిగింది, ఏ డైనాసిటీలో జరిగింది, కింగ్ ఎవరు, ఏ రకమైన ఎంపైర్ ఏంటి, అక్కడ సోషియో కల్చరల్ సెట్టింగ్ ఏంటి, ఎకనామిక్ స్ట్రక్చర్ ఏంటి, ప్రతి ఒక్క డీటెయిల్. ఐ మీన్ మోస్ట్ ఆఫ్ ద హిస్టరీ బుక్స్ ఆర్ డిరైవింగ్ దర్ ఫ్యాక్ట్స్ అండ్ డిరైవింగ్ దర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద బైబిల్. మీరు యూ కెన్ లుక్ ఇట్ అప్ ఆన్ గూగుల్, రైట్? సో బైబిల్ అన్నది ఈక్వేషన్ నుంచి తీసేస్తే హిస్టరీ అన్నది సగం తుడిచేయచ్చు లైబ్రరీస్ నుంచి. సో దాట్ బైబిల్ is talking through this book of Ecclesiastes, which Solomon wrote, the greatest king, the wisest king ever and the richest king ever. అన్నీ చూశాడు, తన జీవితంలో అన్నీ అనుభవించాడు. మనకున్న ఆస్తి పాటిది, రైట్? సొలొమన్ దగ్గర పనిచేసే పనులకు ఉంటుంది అనుకుంటా ఇంత ఆస్తి, మన దగ్గర ఉన్నది దానిలో కూడా ఇంకా ఎక్కువ ఉండొచ్చు. అలాంటి సొలొమన్, ద వైజెస్ట్ అండ్ ద రిచెస్ట్ రూలర్, అన్నీ అనుభవించిన తర్వాత ఈ ప్రసంగి గ్రంథంకి వచ్చేసరికి తనకు ఒక రెవల్యూషన్ కలిగింది, అంటే ఒక కనువిప్పు కలిగింది. సమస్తం వ్యర్థమే అని అంటున్నాడు. ప్రసంగి గ్రంథం అంతా కూడా అదే చెప్తాడు, అంతా వ్యర్థమే. అంటే మనం సంపాదించింది కానీ, లేకపోతే మనం దేనికోసం అయితే ఆశపడుతున్నామో, ఈ విషయాలన్నీ కూడా ఎండ్ ఆఫ్ ద డే ఎవరు తింటారు? నువ్వు పోగేసింది కానీ, లేకపోతే నువ్వు అన్నీ ఇంత చక్కగా ప్రతి ఒక్కటి చాలా ఆలోచించుకొని అన్నీ చేసి నీ తర్వాత నీ పిల్లలు, లేకపోతే నీ పిల్లలు ఇంకెవరు పిల్లలు కూడా తింటారు. ఎవరో తింటారు. నీతోనైతే నువ్వు ఏది తీసుకొని పోయేది లేదు. ఫ్రమ్ ద డస్ట్ హ్యావ్ ఐ కమ్ అండ్ డస్ట్ షుల్ ఐ రిటర్న్. మధ్యలో జరిగేదంతా కూడా వ్యానిటీ, వ్యర్థమే అని అంటూ ఉంటాడు బుక్ అంతా. దట్ ఈస్ నాట్ టు డిమోటివేట్ అస్ టు జస్ట్ సెట్ అండ్ డూ నథింగ్ ఇన్ అవర్ లైఫ్ బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే అంతా వ్యర్థమే. అది కాదు పాయింట్ ఇస్ దేనికోసం ప్రయాసపడుతున్నావు, దేనికోసం తపన పడుతున్నావు నీ జీవితంలో. అది సొలొమన్ అడుగుతున్న ప్రశ్న ఈ గ్రంథము ద్వారా. ఎందుకంటే దేవుని కంటే ఎక్కువగా నువ్వు నీ జాబ్ని కానీ, లేకపోతే నీ కెరియర్ని కానీ, లేకపోతే ఏ రకమైన ఆశలు నీ జీవితంలో నువ్వు ఏదైతే నువ్వు ఫిల్ చేయాలని అనుకుంటున్నావో, ఆ వాయిడ్, ఆ ఎంప్టీనెస్ దేని గురించి అయితే ఇక్కడ ప్రసంగి గ్రంథంలో మాట్లాడుతున్నాడో అది ఫిల్ అవ్వదు. బికాజ్ గాడ్ హెస్ పుట్ ఇటర్నిటీ ఇంటూ మ్యాన్స్ హార్ట్. అదే అంటున్నాడు చూడండి 9వ వచనంలో, కష్టపడిన వారికి తమ కష్టం వలన వచ్చిన లాభం ఏమిటి? నేను కష్టపడ్డాను, నేను చాలా సంపాదించాను, మీ అందరికంటే ఎక్కువ సంపాదించాను, దానివల్ల లాభం ఏమిటి? కోల్పోయాను, నా యవ్వనం కోల్పోయాను, వ్యర్థమైన వాటికి ప్రయాసపడ్డాను. కానీ ఎండ్ ఆఫ్ డే ఇదిగో, ఇట్ ఆల్ బాయిల్స్ డౌన్ టు దిస్ క్వశ్చన్, డూ ఐ నో గాడ్? బికాస్ హీ ఈస్ ద వన్ హూ ట్రూలీ సాటిస్ఫైస్ మీ. అలానే 10వ వచనం చూడండి, నరులు అభ్యాసము పొందవలనని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభవంను నేను చూచితిని. దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమునందుంచి ఉన్నాడు గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు. కావున సంతోషముగా నుండుట కంటెను, తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటెను శ్రేష్టమైనదేదియు నరులకు లేదని నేను తెలుసుకొంటిని. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితముల వలన సుఖమనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకొంటిని. See, it's a God's blessing. It is a God's gift to man that everyone should eat and drink. That's what I was trying to tell you. Different restaurants that we try, different kind of foods that we try. It is a blessing, it is a gift from God to man to take pleasure in everything and to take pleasure in his toil. మనం కష్టపడే దానిలోను కూడా మనము ఆ కష్టార్జితంను అనుభవించాలన్నది కూడా దేవుని బహుమానమై ఉన్నది. దేనికి కష్టపడుతున్నామో పడిన కష్టంలో కూడా మనం ఆ కష్టాన్ని అనుభవించాలని చెప్పి. పూర్వకాలంలో అంటే ఒక 2 generations మనం వెనకకి వెళ్తే people used to relish, people used to cherish, people used to be so happy. You know why? Because వాళ్ళకి ఈ చీప్ థ్రిల్స్ ఉండేవి కాదు. చీప్ థ్రిల్స్ అన్నప్పుడు dopamine levels, right? That's what happens when you scroll on Instagram or when you scroll on Facebook videos or YouTube videos. మనం ఆ షార్ట్స్ చూస్తున్నప్పుడు రకరకమైన అంటే ఒక షార్ట్కి కింద నెక్స్ట్ వచ్చే షార్ట్కి సంబంధం ఉండదు. పైన వచ్చేది కుకింగ్ షార్ట్ అయితే కింద వచ్చేది ఎవరో ట్రావెలింగ్ వ్లాగ్, దాని కింద వచ్చేది ఏదో కామెడీ, దాని కింద వచ్చేది ఇంకేదో తెలుగులో ఏదో జోక్, దాని కింద వచ్చేది మళ్ళీ బాలయ్య వీడియోస్, ఏమేమో ఉంటాయి. So you're being hit in your mind with different dopamine levels, and it is increasing your dopamine level and it is satisfying you in a different way. That's why people watch and get addicted to social media and everything. And it is dangerous. Let me tell you.
బికాజ్ నువ్వు ఆ చీప్ థ్రిల్స్ యూఆర్ నాట్, దానికి నువ్వు కష్టపడట్లేదు, నువ్వు కష్టపడకుండానే నీ బ్రెయిన్గా రివార్డ్ వెళ్తుంది ఆ డోపమైన్ లెవెల్. యూ అండర్స్టాండ్ దాట్? అండ్ పీపుల్ బ్యాక్ ఇన్ లైక్ 2 generations from now or 3 generations from now, they used to toil. ఆ రకమైన డోపమైన్ లెవెల్ హిట్ అవ్వాలి, ఆ రకమైన సాటిస్ఫాక్షన్ బ్రెయిన్కి, ఆ రకమైన రివార్డ్. డోపమైన్ అంటే ఏంటంటే బ్రెయిన్కి నువ్వు ఒక రివార్డ్ ఇస్తున్నావు, నువ్వు చేసిన పనికి ఇదిగో రివార్డ్ అని. నువ్వు పరుగు పందెంలో పరిగెత్తకుండానే నీకు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చేస్తే ఏ రకమైన ఆనందం కలుగుతుందో ఆ రకమైన ఆనందం సోషల్ మీడియా ద్వారా డోపమైన్ లెవెల్స్కి నీ బ్రెయిన్కి కలుగుతుంది. సో యు నాట్ ట్రైనింగ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దట్ రేస్. యూఆర్ నాట్ డిసిప్లిన్డ్, డిసిప్లిన్ లేదు, నువ్వు ఆ క్రమశిక్షణ లేదు, ఆ ఏర్పాటు లేదు, ఆ సిద్ధపాటు లేదు, అసలు రేస్లోనే నువ్వు పాల్గొనట్లేదు, కానీ నీకు రివార్డ్ ఉత్తిగా చేతికి ఇచ్చేస్తున్నారు. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. కానీ 2 generations 3 generations ముందుకెళ్ళి ఉంటే మన పెద్దవాళ్ళు వాళ్ళు చేసే పనిలో రోజంతా కష్టపడి వచ్చినప్పుడు పప్పు వేసుకొని ఎంత అన్నం తిన్నా కూడా వాళ్ళకి ఒక రకమైన సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఆ కష్టార్జితానికి. ఎందుకంటే పడిన కష్టానికి ఇదిగో నేను ఇది అనుభవిస్తున్నాను, దిస్ ఇస్ మై రివార్డ్. అండ్ దాట్ వాజ్ దేర్ డోపమైన్. అందుకని ఈ రోజుల్లో పీపుల్ గెట్ సో ఈజీలీ బోర్డ్, రైట్? ఎందుకంటే అంత ఈజీగా చీప్ థ్రిల్స్ నీకు వచ్చేస్తున్నాయి. యూ కాంట్ టాక్ టు పీపుల్, యూ కాంట్ బీ అరౌండ్ పీపుల్ బికాస్ యూ ఆర్ సో యూజ్డ్. క్విక్గా 30 secondsలో you have to hit that dopamine level. I can't be patient with this person, talking to him, అరగంట గంట మాట్లాడి వాళ్ళు చెప్పే సోది విని వాళ్ళు ఏదో అంటుంటే ఇవంతా I cannot be with them. Give it to me and it needs to be quick like a shot in Instagram. నాకు ఆ రకమైన రివార్డ్, నా బ్రెయిన్కి ఆ రకమైన సాటిస్ఫాక్షన్ కావాలి. అందుకే తొందర బోర్ అయిపోతాం. ఫోన్ కొంచెం పక్కన పెట్టండి, ఏం చేయాలో అర్థం కాదు, బుర్ర పిచ్చెక్కిపోతూ ఉంటుంది. యూ నీడ్ యువర్ ఫోన్ అండ్ ద ఫస్ట్ థింగ్ యూ డూ ఇస్ స్క్రోల్. Because you need dopamine, you need reward. No games, బయట యాక్టివిటీస్ లేవు, no toiling, you're not working hard for anything, you're just addicted to cheap thrills. Very dangerous. సో ఇక్కడ దేవుడు అంటున్న విషయం ఏంటంటే ఆ కష్టార్జితం వలన కలుగు సుఖం అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకోండి. కష్టపడాలి. ఆ కష్టానికి నువ్వు పడిన ఆ కష్టానికి ఇంత ముద్ద తిన్నా కూడా, even if it is not a costly food or very delicious food, you will be satisfied because it was a reward for your toiling and for your hard work. That's the point. We need to go back to the basics. We need to go back to the root. That is how you will be satisfied. And దేవుడు చెప్తుంది అదే, ఆ వాయిడ్, ఆ ఖాళీ ఏదైతే ఉంచానో అది నేను మాత్రమే నింపగలను అని. ఈ రకమైన ఇదే పర్స్పెక్టివ్లో ఇందాక మనము బైబిల్ రీడింగ్ ఏం చదివామండి? యోహాను 4వ అధ్యాయం తీద్దాం ఒకసారి. యోహాను 4వ అధ్యాయంలో కూడా ఇలాంటి ఒక సందర్భమే జరుగుతూ ఉంటుంది, విచ్ ఇస్ వెరీ ప్రాక్టికల్ అండ్ వీ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ వాట్ జీసస్ అవర్ లార్డ్ ఇస్ ట్రైయింగ్ టు కమ్యూనికేట్ టు దిస్ ఉమెన్ ఎట్ ద వెల్. ద ఉమెన్ ఎట్ ద వెల్ అంటారు, లేకపోతే సమరయ స్త్రీ అంటాము, నానా రకమైన పేర్లతో పిలుస్తూ ఉంటాము ఇదే వచనాల్ని. అయితే మనము ఏం చేద్దామంటే మొత్తము చదవాల్సిన అవసరం లేదు, నేను చిన్న కాంటెక్స్ట్ చెప్తాను. సో ఇక్కడ ఏంటంటే యేసయ్య తన శిష్యుల్ని తీసుకొని 30 సంవత్సరాలకు ఆయన పరిచయం మొదలుపెట్టారు కదా. 3.5 years హీ హ్యాస్ డన్ మినిస్ట్రీ. హీ హ్యాస్ చాలా స్వస్థతలు చేశారు, చాలా అద్భుతాలు చేశారు. గాడ్ హెస్ కమ్ డౌన్ ఇన్ టు హ్యూమన్ ఫార్మ్ టు డై ఫర్ యూ అండ్ ఫర్ మీ ఆన్ ద క్రాస్. ఎందుకంటే నీ పాపాల నిమిత్తం, నా పాపాల నిమిత్తము సరి అయిన ద పర్ఫెక్ట్ సాక్రిఫైస్ వాజ్ నాట్ ఫౌండ్ అండ్ హీ వాజ్ ద పర్ఫెక్ట్ సాక్రిఫైస్. హీ లివ్డ్ అ పర్ఫెక్ట్ లైఫ్, సిన్లెస్ లైఫ్, హెన్స్ బికమింగ్ ద పర్ఫెక్ట్ సాక్రిఫైస్ ఫర్ యువర్ సిన్ అండ్ మై సిన్. సో ఆయన ఇలాగా కిందకి వచ్చినప్పుడు చేస్తున్న ఆ పరిచర్యలో ఉన్నప్పుడు ఒక సమరయ ప్రాంతము గుండా ఆయన వెళ్తూ ఉంటారు అనమాట. 4వ అధ్యాయంలో అదే జరుగుతూ ఉంటుంది. ఆయన శిష్యుల్ని తీసుకొని ఆయన ఏం చేస్తారంటే హీ లెఫ్ట్ జుడేయా అండ్ డిపార్టెడ్ అగైన్ ఫర్ గ్యాలిలీ. అయితే జుడేయా నుంచి గ్యాలిలీకి మన మ్యాప్లో తర్వాత మీరు బిబ్లికల్ మ్యాప్లో చూస్తే జుడేయా టు గ్యాలిలీ చాలా స్ట్రైట్ రూట్ ఉంటుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే యూ హ్యావ్ టు పాస్ అన్ ఏరియా కాల్డ్ సిక్కారు అన్న ఆ ఏరియాని పాస్ అవ్వకుంటూ జుడియా నుంచి గలిలీకి వెళ్ళాలి. కానీ యూదులు ఏం చేస్తారంటే ఆ సిక్కార్ అన్న ప్రాంతంను అవాయిడ్ చేయడానికి ఒక లాంగ్ డీటోర్ తీసుకుంటారు. సో చుట్టూ తిరిగి వెళ్తారు. దేని చుట్టూ తిరిగి వెళ్తారు? యోర్దాన్ నది చుట్టూ తిరిగి వెళ్తారు. ఎందుకు తిరిగి వెళ్తారు? ఆ సిక్కార్ నుంచి వాళ్ళకి దాటి వెళ్ళటం ఇష్టం లేదు కనుక. ఆలోచన చూడండి, చైనా నుంచి ఇండియా వెళ్ళాలి, మధ్యలో పాకిస్తాన్ వస్తుంది, మనం వెళ్తామా? లాంగ్ డీటోర్ తీసుకొని వేరే సైడ్ నుంచి వెళ్తాం. మనం పాకిస్తాన్ గుండా వెళ్ళాం. ఎందుకు? వాళ్ళు మన శత్రువులు కనుక. యూదులకు కూడా సమరయులు అంతే. ఇట్ హ్యాస్ అ లాంగ్ హిస్టరీ. 2వ రాజులు 17వ అధ్యాయంలోనే మన అసిరియలు అక్కడ
అక్కడ నుంచి ఈ హిస్టరీ స్టార్ట్ అవుతుంది అనమాట. ఎసిరియన్స్ అక్కడ నుంచి. సో ఎసిరియన్స్ వస్తారు, యూదులతో కలిసిపోతారు. ఎసిరియల్ అంటే వాళ్ళు అన్యులు, యూదులతో కలిసి వాళ్ళు కలిసి ఉండటము, కోహాబిటేషన్ వలన వాళ్ళకి వీళ్ళకి పుట్టిన వాళ్ళు సమరయులుగా, సమారిటన్స్గా, అంటే అన్యులుగానే వాళ్ళు, ముట్టరాని వాళ్ళుగా వాళ్ళు యూదులు వాళ్ళని దూరం పెడతారు. ఆ మాత్రమే కాదు, యూదులు టెంపుల్ కడుతున్నప్పుడు, యూదుల మందిరం కడుతున్నప్పుడు వీళ్ళు ఏం చేసేవారంటే, యూదుల ధర్మశాస్త్రం ప్రకారంగా పంది మాంసమును కానీ లేకపోతే పంది రక్తము, పందిని ముట్టుకున్న ఇలాగ అపరిశుద్ధమైనవి కొన్ని ఉంటాయి, అన్క్లీన్ యానిమల్స్, రైట్, ద హూవ్డ్ యానిమల్స్. సో ఆ హూవ్ ఉన్న యానిమల్స్లో పిగ్ ఒకటి కనుక, సో దాన్ని ముట్టుకున్నా లేకపోతే దాని రక్తం తగిలినా కూడా వాళ్ళు దే బికమ్ అన్క్లీన్ అండ్ దే హ్యావ్ టు ప్యూరిఫై దెమ్సెల్వ్స్ ఫర్ 7 days ధర్మశాస్త్రం ప్రకారంగా. అయితే మందిరం కట్టే టైంలో ఏం చేసేవారంటే ఈ సమరియలు తీసుకొచ్చి ఆ పందులు ఉంటాయి కదా, ఆ పందుల మాంసము అలాంటివి తీసుకొని వచ్చి మందిరం ప్రాంతంలో ఎక్కడైతే పని జరుగుతుందో అక్కడ ఇసిరేసి వెళ్ళిపోయేవారంట, వీళ్ళని ఏడిపించడానికి యూదుల్ని. ఎందుకంటే 7 రోజుల వరకు మరి పని ఆగిపోద్ది. 7 రోజుల తర్వాత యూదులు వస్తారు, వాళ్ళని మళ్ళీ పరిశుద్ధం చేసుకొని వాళ్ళు ప్యూరిఫై చేసుకొని అగైన్ దే కమ్ అండ్ దే త్రో దీస్ పిగ్స్ అండ్ దేర్ మాంసము అవన్నీ కూడా అందులో పడేసి మళ్ళీ వాళ్ళకి ఒక 7 days అట్లా డిలే. అంటే ఆ రకమైన ఒక ఘర్షణ, ఆ రకమైన ఒక ఫ్రిక్షన్ వాళ్ళిద్దరి మధ్య ఉండేది. అండ్ జూస్ అబ్సల్యూట్లీ హేట్ సమరిటన్స్. సమరియలు అంటే వాళ్ళకి అసలు అసహ్యం. అలాంటి ప్రాంతము దాటి వెళ్ళకూడదు. సిక్కార్ అని అన్నప్పుడు లోన్లీనెస్, లేకపోతే దెర్ ఇస్ నో సాటిస్ఫాక్షన్, ఎండిపోయినది సిక్కార్ అంటే దాని అర్థం. అయితే ఆ సిక్కార్ దాటి వెళ్లకుండా ఇలా యోర్దాను నది నుంచి వెళ్ళేవారు, కానీ యేసయ్య ఎంచుకున్న రూట్ అదే. శిష్యులు కూడా అదే ఆశ్చర్యపోతూ ఉంటారు, ఏంటి మనం యూదులం కదా, మనం ఇలా వెళ్ళకూడదు కదా, ఈయన ఎందుకు ఈ రూట్లో తీసుకెళ్తున్నాడు, ఈయనకు వే తెలియదేమో. లార్డ్, దెర్ ఇస్ అ డీటోర్ దట్ వీ నీడ్ టు టేక్, వీ నీడ్ టు గో ఫ్రమ్ జార్డన్, వై యూ టేకింగ్ అస్ త్రూ సిక్కార్, ఎందుకు, సమరయలు ఉంటారు అక్కడ అని అన్నా కూడా ఆయన కావాలనే అందులోంచి వెళ్తూ ఉంటాడు సమరయ స్త్రీని అక్కడ కలుసుకోవటానికి. మన యేసయ్యకి ముందే తెలుసు హూ ఇస్ వెయిటింగ్ దేర్ అండ్ వాట్ హీ నీడ్స్ టు డూ, రైట్. అందుకే అక్కడ చూడండి, అయితే కిందకు వెళ్ళినప్పుడు 7వ వచనంలో చూడండి, సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొనుట అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాను. అయితే యూదుల కాలంలో, ఆ కాలంలో జనరలీ వాటర్ డ్రా చేసుకోవడానికి వచ్చే సమయము పొద్దున్న 6 గంటలకి. అండ్ అక్కడి నుంచి 3వ గడియ అని అన్నప్పుడు, లేకపోతే బైబిల్లో కూడా మనం చాలాసార్లు చూస్తాం 6వ గడియ 3వ గడియ అని అన్నప్పుడు మార్నింగ్ 6 నుంచి స్టార్ట్ అయ్యి వాళ్ళు లెక్క పెడతారు అనమాట. 3వ గడియ అంటే పొద్దున్న 9, అంటే 6, 7, 8, 9, 3. సో 6వ గడియ అన్నప్పుడు 6 + 6 అంటే మధ్యాహ్న కాల సమయము 12 గంటల కలగా. సో వాళ్ళు అలా లెక్క పెడతారు యూదులు. బట్ ఎనీవేస్, షీ కేమ్ ఇన్ ద నూన్ డ్యూరింగ్ ద హీట్ ఆఫ్ ద డే. జనరలీ ఆడవాళ్ళందరూ కలిసి పొద్దున కాల సమయంలో వచ్చి డ్యూరింగ్ ద కూల్ ఆఫ్ ద డే, ఇంకా హీట్ రాలేదు, ఎండ రాలేదంటే 6 గంటలకి 7 గంటల ప్రాంతంలో వచ్చి నీళ్ళు తోడుకొని వెళ్ళిపోతారు. కానీ ఈ స్త్రీ ఎవ్వరూ లేని సమయంలో, ఎవరితోని మాట్లాడాల్సిన అవసరం లేదు కనుక, ఎవరితోని సోషలైజ్ అవ్వాల్సిన అవసరం లేదు కనుక 12 గంటలకు వచ్చేదంట, వచ్చి అక్కడ నీళ్ళు తోడుకొని పోయేదంట. అట్లా నీళ్ళు తోడుకోవడానికి 12 గంటలు, అలాంటి నూన్ టైంలో తను వచ్చినప్పుడు యేసయ్య అడుగుతున్నాడంట, నాకు దాహం వేస్తుంది, నాకు దాహానికి ఇవ్వా అని యేసయ్య ఆమెని అడగటం జరుగుతుంది. దానికి ఇచ్చిన సమాధానం చదువుతారండి ఎవరైనా 11 నుంచి, సారీ 8 నుంచి చదవండి, మై బ్యాడ్, సారీ 8. ఆయన శిష్యులు ఆహారం కొంటకు ఊరిలోనికి వెళ్ళి ఉండరు. అవును. ఆ సమరయ స్త్రీ, యూదుడమైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలా అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. చెప్పాను ఇందాక హిస్టరీ అంతా కూడా 2 Kings 17లో కూడా మనం సిరియన్స్ అదంతా చూస్తామని. ఓకే, 10 చదవండి. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను. చదవండి. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకుంటకు నీకేమీ లేదే, ఆ జీవజలము ఎలాగూ నీకు దొరుకును. ఇది చూడండి, ఒక కైండ్ ఆఫ్ సర్కాజం ఇక్కడ తను చూపిస్తుంది. యేసయ్య అంటున్నారంట, నీకు దాహముగా నాకు ఇవ్వమని ఎవరు అడుగుతున్నారో నీకు తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు. ఆ జీవజలపు ఊటలు అంటే ఆ లివింగ్ వాటర్స్ నీలో నేను కలగజేస్తాను. ఆమె ఏమంటుందంటే, ఇంత లోతైన బావి నీకు నువ్వు తోడుకోవడానికి నీకేమీ లేదు, నువ్వేంటయ్యా నాకు ఇచ్చేది, నువ్వు నాకు ఎలా ప్రొవైడ్ చేస్తావు? యూ యువర్ సెల్ఫ్ డజంట్ హ్యావ్ ఎనీ ఎక్విప్మెంట్ ఆర్ ఎనీథింగ్ వేర్ యూ కెన్ డ్రా వాటర్ ఫ్రమ్. హౌ కెన్ యూ సాటిస్ఫై మీ? యూ కెనాట్ సాటిస్ఫై యువర్ సెల్ఫ్.
అదే అంటుంది 13 చదవండి. 13. అందుకు యేసు, ఉమ్, నీళ్లు త్రాగు ప్రతివాడును ఉమ్, ఎలా దప్పికొనును? ఉమ్, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడునూ దప్పికొనడు. ఉమ్, నేను వానికిచ్చు నీళ్లు నిత్యజీవమునకై ఉమ్. వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. అయితే చూడండి, ఇక్కడ యేసయ్య స్పష్టంగా టు ద పాయింట్ హిస్ టెలింగ్ హర్, మీరు త్రాగే నీళ్ళు, లేకపోతే నువ్వు ఇచ్చే త్రాగే నీళ్ళు తాగితే మళ్ళీ దాహం వేస్తుంది. మనం పొద్దున్న నీళ్ళు తాగాం, మధ్యాహ్నం నీళ్ళు తాగాం, ఇందాక ఇన్ఫాక్ట్ నేను మళ్ళీ వి కీప్ ఆన్ డ్రింకింగ్ వాటర్. సో ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ దాట్. గాడ్ ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ దాట్. నేను ఆ రకమైన జలము గురించి మాట్లాడలేదు, కానీ జీవజలపు ఊటలు నీలో సృష్టిస్తాను, ద లివింగ్ వాటర్స్ దట్ విల్ సాటిస్ఫై యూ. వాట్ ఈస్ హీ టాకింగ్ అబౌట్? వాట్ ఈస్ హీ టాకింగ్ అబౌట్? He's talking about the waters, or he's talking about the thing that will fill the void or that emptiness that we saw in the book of Ecclesiastes. ఆ స్పేస్ని, ఆ ఎంప్టీనెస్ని, ఏదైతే ఎవరో తృప్తి పరచలేరో ఆ స్పేస్ని నువ్వు నీ తిండితో కానీ, నీ స్నేహితులతో కానీ, నీ బంధుమిత్రులతో కానీ, నువ్వు వాచ్ చేసే ఏదైనా విషయాలతో కానీ, నువ్వు చేసే ఏ రకమైన యాక్టివిటీస్తో కానీ, యు కెనాట్ ఫిల్ దట్ వాయిడ్. అందుకే మనలో తెలియని ఒక ఎంప్టీనెస్ ఉంటుంది, అంతే కదా? రాత్రి పడుకున్నప్పుడన్నా, లేకపోతే మార్నింగ్ మనం ఎక్కడ ఉన్నా కూడా తెలియని ఒక మైండ్లో, బ్యాక్గ్రౌండ్లో, సబ్ కాన్షియస్లో రన్ అవుతూ ఉంటుంది. దెర్ ఇస్ సమ్ ఎంప్టీనెస్, దెర్ ఇస్ సమ్ బ్రోకన్నెస్ ఇన్ ఎవ్రీ వన్. తెలియని ఒక లోటు. ఏం చేస్తున్నా, అది చేస్తున్నా, ఇది చేస్తున్నా, ఏది ట్రై చేస్తున్నా, అటు వెళ్ళాను, ఇటు వెళ్ళాను, వాళ్ళని కలిశాను, వీళ్ళని కలిశాను, ఇది చేశాను, అది చేశాను, కానీ ఒక ఖాళీ ఉండిపోయింది లోపల. సాటిస్ఫాక్షన్ లేదు. ఇంకా ఏదైనా చేయాలి, ఇంకా ఏదైనా కొత్తగా ఏదైనా చేయాలా, వద్దా, ఏంటి, ఏం అర్థం కాని పరిస్థితి. అయితే ఈరోజు దేవుడు జ్ఞాపకం చేస్తున్న విషయం అది. ఆ తెలియని ఆ ఖాళీని ఆయన మాత్రమే నింపగలడని. ఈ సమరయ స్త్రీ కూడా అదే ఆ విషయంతోనే బాధపడుతుంది. అయితే నువ్వు తోడుకోవడానికి నీ దగ్గర నీళ్ళు లేవు, నువ్వు నాకేమిస్తావు అని అన్నప్పుడు ఏసీ అంటున్న మాట అదే, నేను మాట్లాడుతున్న జలముల గురించి నీకు అర్థం కావట్లా. నువ్వు మాట్లాడుతున్న జలము, నువ్వు మాట్లాడుతున్న వాటర్స్ వేరు, నేను మాట్లాడుతున్న వాటర్స్ వేరు. అయితే కంటిన్యూ చేద్దామండి 15 నుంచి. ఆ స్త్రీ ఆయన్ని చూచి, అయ్యా, ఉమ్, నేను దప్పికొనకుండునట్లును ఉమ్, చేదుకొనుటకు ఇంత దూరము రాకుండునట్లును ఉమ్, ఆ నీళ్లు నాకు దయచేయమని అడగగా, ఆ, యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. చూడండి, మళ్ళీ ఇంకొక సెటైర్ వేసింది. అయ్యా, నేను 12 గంటలకి ఈ మధ్యాహ్నకాల సమయంలో ఇంత వేడిలో ఇంత దూరం రాకుండా నీళ్ళేవో నాకు ఇచ్చేయ్యా, నేను ఇంట్లోనే ఉంటాను, చక్కగా ఇంట్లోనే పెట్టుకుంటాను, నువ్వు ఏదైనా వస్తువు ఇస్తావో లేకపోతే ఏ రకమైన వరం ఇస్తావో నాకు తెలియదు, కానీ ఇంత దూరం రావాల్సిన అవసరం ఉండదు, అదేదో ఇవ్వయ్యా. ఒక రకమైన సెటైరికల్గా, ఒక రకమైన యూనో సర్కాస్టిక్గా దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు మళ్ళీ అదే పాయింట్ని తీసుకొని వస్తున్నాడు. ఏం పాయింట్ని తీసుకొని వస్తున్నాడంటే, వెళ్ళి నీ పెనిమిటిని, బ్రింగ్ యువర్ హస్బెండ్ టు మీ. వై ఇస్ దిస్ ఇంపార్టెంట్? వెళ్ళి నీ హస్బెండ్ని తీసుకొని రా అని అన్నప్పుడు హీస్ ట్రైంగ్ టు మేక్ హర్ అండర్స్టాండ్ వాట్ కైండ్ ఆఫ్ వాటర్స్ ఇస్ హీ గోయింగ్ టు ఫిల్ హర్ విత్. ఏ రకమైన ఆ జీవమును కలగజేసే జలములు, ఆ ఊటను నీలో కలగజేస్తానో, అంటే ఏ రకమైన స్పేస్ని, ఏ రకమైన థర్స్ట్ని నేను నిన్ను సాటిస్ఫై చేయాలనుకుంటున్నానో ఆ రూట్కి దేవుడు తనను తీసుకెళ్తున్నాడు. నీ పెనిమిటిని తీసుకుని రా, గో బ్రింగ్ యువర్ హస్బెండ్. ఇఫ్ గాడ్ హ్యాస్ టు స్పీక్ టు అస్ టుడే, దెన్ గాడ్ వుడ్ హ్యావ్ టోల్డ్, గో బ్రింగ్ యువర్ ఫోన్. ఆర్ గాడ్ వుడ్ హ్యావ్ సెడ్, go bring your friends. Or God would have said, go bring your groups, or go bring me your employer, or I don't know, whatever that you are trying to fill that space with today, this evening, I'm asking you. దేవుడు అదే విషయము, ఆ విషయమే నిన్ను కూడా తీసుకొని రమ్మని చెప్పొచ్చు. ఈమె విషయంలో, ఇన్ హర్ కేస్, షీ ట్రైడ్ 5 husbands. ఒకడిని చేసుకుంది, అవ్వలేదు, విడాకులు ఇచ్చేసింది. ఇంకొకటి చేసుకుంది, అవ్వట్లేదు, షీఈస్ నాట్ సాటిస్ఫైడ్. 5 husbands. She tried people quickగా. Change. I mean, that's in human intentions-లో, I think that is one of the wickedness that we have from that fallen nature that we draw from Adam and Eve. Dissatisfaction with people. Long suffering లేదు, వాళ్ళతోని
పేషెంట్గా బిహేవ్ చేయటము. It's so easy to break these days relationships, right? That's why we have so many divorces. People do not want to cope up. People do not want to be patient towards others. People do not want to show love and take hatred from that person. నేను ట్రై చేస్తా, వర్కౌట్ అయితే అయిద్ది, లేదంటే నీ దారి నీది, నా దారి నాది. లేకపోతే కొన్ని రోజులు కలిసి ఉందాం, వర్కౌట్ అయితే అయిద్ది, లేకపోతే లేదు. చూద్దాం, మాట్లాడి చూద్దాం, కలిసి ఉండి చూద్దాం, వర్కౌట్ అయితే అవుతుంది, లేకపోతే లేదు. వీఆర్ డిఫైలింగ్ ద హోలీ మ్యాట్రిమనీ ఆఫ్ మ్యారేజ్ విచ్ గాడ్ హెస్ ఎస్టాబ్లిష్డ్ అండ్ సీల్డ్ ఇట్ టు బీ హోలీ. ఆదామును అవ్వను కలగజేసినప్పుడు, ఆ నగ్నంగా ఉన్నప్పుడు, లేకపోతే దెర్ ఇస్ సంథింగ్ దట్ ఎస్టాబ్లిషెస్ యాజ్ అ బాండ్, యాజ్ అ కావెనెంట్ బిట్వీన్ అ మ్యాన్ అండ్ అ ఉమెన్. అలాంటి ఒక పరిశుద్ధమైనది తీసుకొని మనం అపరిశుద్ధంగా దాన్ని మార్చి మన జీవితాలతో, మన బ్రతుకులతో మనం ఆడుకోవట్లేదు. అదే విషయమును దేవుడు ఇక్కడ తిన్నకి జ్ఞాపకం చేస్తున్నాడు. 5 భర్తలు మార్చు, నీ భర్త ఎవరో వాడిని తీసుకొని రా. యూ వాంట్ లివింగ్ వాటర్స్, ఐల్ గివ్ యూ లివింగ్ వాటర్స్. నౌ లెట్ మీ అడ్రస్ ద రూట్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్, బ్రింగ్ మీ యువర్ హస్బెండ్. దానికి ఆమె జవాబు చూడండి, 17. నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. యేసు ఆమెతో, నా స్త్రీ నాకు పెనిమిటి లేడనగా, యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. 18. నీకు 5 పెనిమిట్లు ఉండేవి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివనెను. చూడండి, అయితే షీస్ కన్ఫెసింగ్, నా హస్బెండ్ లేడే. దానికి యేసయ్య కూడా ఇస్తున్న జవాబు, ఆయన సర్వం నెరిగిన దేవుడు. He knows what is going on. This woman is trying to lie before him. నా హస్బెండ్ లేదు. దానికి యేసయ్య అఫర్మ్ చేస్తున్నాడు. ఆమె చెప్పింది, అమ్మా నువ్వు సరిగ్గానే చెప్పావు, కరెక్ట్గానే చెప్పావు, నువ్వు అబద్ధం చెప్పుండొచ్చు, కానీ నువ్వు చెప్పింది నీకు తెలియకుండానే నువ్వు నిజమే పలికావు. నేను నిజంగానే నీకు పెనిమిటి లేడు నీకు. నువ్వు చేసుకున్న 5 కూడా నీకు పెనిమిటి అన్నవాడు లేడు. ఎందుకంటే దేవుని దృష్టిలో చూడండి, ఎప్పుడైనా కూడా డివోర్స్ అన్న కాన్సెప్ట్ వచ్చినప్పుడు, అదొక డిఫరెంట్ టాపిక్, ఇట్స్ అ బిగ్ టాపిక్, బట్ ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇంటూ వెరీ మచ్ డీటెయిల్. గాడ్ విల్ సీ యూ యాజ్ అ సింగిల్ ఆర్ యాజ్ అ కపుల్, అంటే జతపరచిన వాళ్ళగా లేకపోతే సింగిల్గానే చూస్తాడు. దెర్ ఇస్ నో డివోర్స్ విత్ గాడ్. అగ్రీడ్? God do not see people as a divorcee and as a couple. No, either you are single or you are together with someone. That's why God's word says రైట్ఫుల్గా, లేకపోతే కొన్ని కారణాల చేత, బైబిల్ ఏ కారణాలు అయితే సపోర్ట్ చేస్తుందో డివోర్స్ గురించి, అది ఆ డీటెయిల్ నేను ఇప్పుడు అంత డీటెయిల్లో మనం వెళ్ళాం, అది టాపిక్ కాదు. బైబిల్ ఏ రకమైన రీజన్ సపోర్ట్ చేస్తుంది? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డివోర్స్ అన్న కాన్సెప్ట్ గాడ్ది కాదు. ద్వితీయోపదేశ కాండం 24వ అధ్యాయంలో స్టార్ట్ అయింది. అక్కడి నుంచి మళ్ళీ హిలేల్, షమ్మాయి అన్న ఒక 2 రాబాయ్ స్కూల్స్, ఏసై ఉన్న ఆ సమయంలో వాళ్ళు కొట్టుకుంటా ఉన్నారనమాట. ఏ సమయంలో, లేకపోతే ఎలాంటి పరిస్థితుల్లో డివోర్స్ ఇవ్వచ్చు, ఎలాంటి పరిస్థితుల్లో డివోర్స్ ఇవ్వకూడదు, ఆ రకమైన కాన్వర్సేషన్ నడుస్తూ ఉన్నాయి. అయితే ఏసై దగ్గరకు వచ్చి వాళ్ళు అదే ప్రశ్న అడిగినప్పుడు, నువ్వు చెప్పయ్యా, హేరోదు ఉన్న ప్రాంతంలో ఉన్నావు, హేరోదు వ్యభిచారంలోనే ఉన్నాడు, అంటే అక్రమంగానే పెళ్లి చేసుకున్నాడు. సో డివోర్స్ అన్నది అక్రమంగా పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వు అడల్టరీలో ఉన్నావు, లేకపోతే నువ్వు వ్యభిచారివి అని నువ్వు పిలిస్తే నిన్ను హేరోదుకు అప్పగిస్తాం. లేదు పర్లేదు అని అంటే ధర్మశాస్త్రం ఒప్పుకోవట్లేదు. నీ సమాధానం ఏంటి అని చెప్పి యేసయ్యని వాళ్ళు నిలదీస్తారు. అక్కడ ఒక కష్టమైన ప్రశ్న. దానికి యేసయ్య ఇచ్చే జవాబే ఏమని అంటాడంటే, ఆది కాండం తీసుకొని పోతాడు వీళ్ళని. 24వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండంలో మీరు ఆగిపోయారు కదా, మోషే రాసిన ఆ మాటలను పట్టుకొని మీరిద్దరు కొట్టుకుంటున్నారు. ఒక థియాలజికల్ కాన్ఫ్లిక్ట్ ఉంది. నేను రైట్ అంటే నేను రైట్, నేను అర్థం చేసుకుంది కరెక్ట్ అంటే నేను అర్థం చేసుకుంది కరెక్ట్. ఏ విషయంలో అర్థం చేసుకున్నది కరెక్ట్? ఒక స్త్రీ నీకు ఏ రకంగా అవమానం తీసుకుని వచ్చిందంటే తనను నువ్వు విడిచిపెట్టొచ్చు. దాన్ని హిలేల్, షమ్మాయి అన్న 2 వర్గాలు, అంటే డినామినేషన్స్ అనుకోండి, లేకపోతే 2 రకాల రాబాయ్ స్కూల్స్. ఒకళ్ళు చాలా లిబరల్ అయిపోయారు. ఎంత లిబరల్ అయిపోయారంటే, నువ్వు పొద్దున్న కాలం తినే బ్రేక్ఫాస్ట్ని ఒకవేళ తను మార్చినా కూడా అది నీకు అవమానం చేసినట్టే, నీ పిల్లని వదిలేయి. ఇంకొకరు ఏమని అంటారంటే, ఏది ఏమైనా కూడా నీ భార్యను వదలటానికి లేదు, వ్యభిచారంలో పట్టబడితే తప్ప అని చెప్పి ఇంకొక వర్గం ఉంటుంది. ఈ 2 వర్గాలు కొట్టుకుంటున్నాయి. యేసయ్యను కూడా ఇలాంటి ఒక కష్టమైన ప్రశ్న అడిగినప్పుడు ఆయన దానికంటే కూడా ముందు ఆదికాండంకి వెళ్ళండి అని చెప్పి దేవుడు నరుడు ఇంకా ఆమెని జతపరిచినప్పుడు వాళ్ళిద్దరూ ఏక శరీరులై ఉన్నారు. దేవుడు జతపరిచినది మనుషుడు విడదీయరాదు.
ఇట్ వాజ్ నెవర్ అ కాన్సెప్ట్ ఆఫ్ గాడ్. డివోర్స్ ఇస్ నాట్ అ కాన్సెప్ట్ ఆఫ్ గాడ్. అసలు ఆయన దీనిలో లేదు. మీ కాఠిన్యమును బట్టి, మీ హృదయ కాఠిన్యమును బట్టి మీకు అది అనుమతించబడింది ధర్మశాస్త్రంలో మోషే ద్వారా. అసలు దేవుడు ఇచ్చిన ప్రావిడెన్స్ కాదు అది అని చెప్పి యేసయ్య చెప్పుకుంటూ వెళ్తారు. అయితే అదే విషయం ఇక్కడ కూడా యేసయ్య ఎత్తి చూపించి, ఇప్పుడున్నవాడు కూడా కరెక్టే, నీ హస్బెండ్ కాదు. ఎందుకంటే అది ప్రాపర్ ఆ డివిజన్ అది జరగలేదు, ఆ ప్రాపర్ సెపరేషన్ అన్నది జరగలేదు, రైట్ఫుల్ సెపరేషన్ అన్నది జరగలేదు. సో యు ఆర్ స్టిల్ కపుల్డ్ టు యువర్ హస్బెండ్. సో దిస్ guy that you have, the fifth one, is not your rightful husband. నిజమే, ఆయన నీ పెనిమిటి కాదు. ఎందుకంటే నువ్వు సరిగ్గా విడిపోలేదు నీ ముందటి హస్బెండ్తోని. సో యు ఆర్ ఇన్ అడల్టరీ, ఈ వ్యభిచారంలో ఉన్నావు. కరెక్టే, నీ పెనిమిటి కాదు ఆయన అని అంటాడు ఆయన. 18, నీకు 5 పెనిమిట్లు ఉండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివా నేను. 19, అప్పుడు ఆ స్త్రీ, ఆ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. అవును, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆ, ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, ఆ, యేసు ఆమెతో ఇట్లనెను, ఏమన్నారండి? యెరూషలేములో 21 చదవండి. అమ్మ, ఒక కాలము వచ్చుచున్నది, ఉమ్, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను ఉమ్, యెరూషలేములోనైనను ఉమ్, మీరు తండ్రిని ఆరాధింపరు. ఉమ్. నా మాట నమ్ముము. 22 మీరు చదవండి. మీకు తెలియని దానిని ఆరాధించువారు, ఉమ్, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారు. ఉమ్. రక్షణ యూదుల్లో నుండియే కలుగుచున్నది. ఆమేన్. అయితే చూడండి, ఆ రూట్ ఆఫ్ ద ప్రాబ్లం అడ్రస్ చేసిన తర్వాత ఈయన అంటుంది, ఓకే ఈయన ప్రవక్త, నేను చెప్పకుండానే నా పాస్ట్ అంతా ఈయనకు తెలిసింది, నేను ఏ మాట చెప్పకుండానే ఈయన నా గురించి మొత్తం చెప్పేస్తున్నాడు అంటే ఈయన దేవుని ప్రవక్త. అవును. అయితే ఆయన దగ్గర షీ స్టార్టెడ్ కన్ఫెసింగ్, దేవా మరి యెరూషలేములో ఉంది కదా టెంపుల్, మేము ఇక్కడ ఆరాధించుకోలేకపోతున్నాం, అందుకనే నా జీవితంలో ఉందేమో, లేకపోతే ఆ సాటిస్ఫాక్షన్ అన్నది నాకు కలగట్లేదేమో. అందుకే ఈ స్త్రీ ఇక్కడ గ్రహించుకున్న ఒక గొప్ప విషయం ఏంటంటే, దేవుని ఆరాధించడం వల్ల, లేకపోతే దేవుని సన్నిధిలో గడపడం వల్ల దెర్ ఇస్ ప్రెజెన్స్ అండ్ దెర్ ఇస్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్, రైట్? కీర్తనలో కూడా రాయబడి ఉంటుంది, నీ సన్నిధిలో సంపూర్ణమైన దెర్ ఇస్ దిస్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్, సంతోషము కలదు అని. సో అది మాకు లేదు, యెరూషలేములో ఉంది కదా మందిరం అన్నది, ఇక్కడ లేదు కదా, మరి ఏం చేయగలము అని అన్నప్పుడు దానికి దేవుడు ఏమంటాడంటే, అమ్మ ఒక కాలం రాబోతుంది, దేవుణ్ణి అదే మందిరంలో, లేకపోతే ఒక చర్చిలో, లేకపోతే అక్కడ ఇక్కడ అలా ఒక స్థలములోనే ఆరాధించడం కాదు, కానీ నువ్వు ఉన్న చోటనే ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధించుకోగలిగే సమయం వచ్చింది అని అంటున్నాడు ఆయన. సో చర్చ్ అంటే స్థలం కాదు, చర్చ్ అంటే బిల్డింగ్ కాదు. వీఆర్ ద చర్చ్, రైట్? వీఆర్ ద చర్చ్, వీఆర్ ద వన్స్ కాల్డ్ అవుట్, ఎక్లీసియా, ద పీపుల్ హూ హ్యాస్ ఎగ్జిటెడ్ ఫ్రమ్ దిస్ వరల్డ్. అంటే లోకము నుంచి బయటకి తీయబడిన వాళ్ళు, లోకం నుంచి బయటకి లాగబడిన వాళ్ళు, అంటే సెపరేట్ చేయబడిన వాళ్ళు సంఘము, ఎక్లీసియా ఇన్ గ్రీక్. దేవుడు వస్తే ఏంటంటే బిల్డింగ్లు కాదు కదా ఎత్తబడేది, సంఘం ఎత్తబడుతుంది అంటే బిల్డింగ్లు ఎత్తుతాయా? కాదు కదా, మనం ఎత్తబడతాం. సో ఇట్ ఇస్ us who is the church. It is just a building, it is just one facility where we are all gathering. సో ఆయన అంటున్నది, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే సమయం వస్తుంది, అలానే ఆరాధించాలి కూడా. యెరూషలేముకు వెళ్ళాల్సిన అవసరము లేదు. సో ఇక్కడ ఆ జీవజలపు ఊటలు, సో యూ అండర్స్టాండ్ రైట్? ఆ కాన్వర్సేషన్ ఎండ్ అయినప్పుడు కూడా ముగింపుకు వచ్చేద్దాం అండి, మొత్తం చదవాల్సిన అవసరం లేదు. 24, 25, 26. దేవుడు ఆత్మ గనుక ఆయన్ని ఆరాధించువారు అవును, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనని. అవును. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయునని చెప్పగా, యేసు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని చెప్పాను. హల్లెలూయా. సో ఏ రకమైన దప్పికతో వచ్చిందో, ఏ రకమైన థర్స్ట్తో వచ్చిందో, బట్ షీ వెంట్ బ్యాక్ సాటిస్ఫైడ్. ఆమేన్. ఆకలితోని, లేకపోతే ఒక రకమైన దాహంతో, ఒక దప్పికతోని ఆ బావి దగ్గరకు వచ్చిన స్త్రీని యేసయ్య ఆ జీవజలపు ఊటలతోని తన్ని సాటిస్ఫై చేసి, తన్ని ఫిల్ చేసి అక్కడ నుంచి పంపించాడు. ఎందుకంటే తను ఆఖరి వచనంలో చూడండి, హర్ థియాలజీ ఇస్ రైట్, హర్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్స్ వర్డ్ ఇస్ రైట్. వాట్ ఈస్ షీ సేయింగ్ ఇస్, మాకు అన్ని విషయములు చెప్పే మెస్సయ్య వస్తాడని నేను ఎరిగి ఉన్నాను. అయితే యేసయ్య అంటున్నమాట కరెక్టే, నీకు తెలుసా ఆ మెస్సయ్యను నేనే, నీతో మాట్లాడుతున్న ఆ మెస్సయ్యను నేనే
అని చెప్పినప్పుడు తన జీవితం దాని ద్వారా మారిపోయి తన ఊర్లోకి వెళ్ళి యేసయ్య మాటలన్నీ అందరికీ చెప్పి తన జీవితాన్ని ఎలా మార్చాడు అన్నది షీల్ గో అండ్ ప్రొక్లెయిమ్ అండ్ బీ అ విట్నెస్ టు క్రైస్ట్. దట్ ఈస్ ఆల్ వి నో ఫ్రమ్ ద స్టోరీ. అయితే ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్న కొన్ని విషయాలు, ఏ రకమైన విషయాలతో నిన్ను నువ్వు ఆనందపరచుకోవాలి, తృప్తిపరచుకోవాలి, లేకపోతే నిన్ను నువ్వు సాటిస్ఫై చేసుకోవాలనుకుంటున్నావా? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. There is a space, there is a void, there is an emptiness which only God can fill in your life. So just like this Samaritan woman, ఈ సమరయ స్త్రీ వలె మనం కూడా ఆయన తట్టు తిరగాలి. తట్టు తిరిగి, దేవా నాలో ఉన్న ఈ ఖాళీ ఏదైతే ఉందో, ఎవరు నింపలేని ఒక స్పేస్ ఏదైతే ఉందో, అందుకే కదా మనం ఆరాధనలోకి వెళ్తాము. యోబు కూడా అంటాడు కదా యోబు గ్రంథంలో, రాత్రికాల సమయంలో పాటలు పాడటానికి నాకు ఆ ప్రేరేపణ కలుగుతుంది, టు సింగ్ సాంగ్స్ టు ద లార్డ్. మీకు ఎప్పుడైనా, నాకు తెలియదు మీకు అనిపిస్తుందో లేదో కానీ, పడక మీద పడుకున్నప్పుడు కూడా తెలియని ఒక రాత్రిపూటల్లో కూడా తెలియని ఒక ఆరాటము, తెలియని లోపల ఆత్మచేత ఆ నడిపింపు వచ్చినప్పుడు ఏదైనా ఒక పాట పాడాలి, లేకపోతే ఒక ప్రేరేపితం అవుతాము మన లోపల నుంచి, ఆరాధన చేయాలి దేవునికి. అప్పుడప్పుడు when God's Spirit is moving in you and God's Spirit is you want to sing songs and you want to worship God, వస్తుంది అది ప్రార్థన చేయాలన్న ఆరాటము, లేకపోతే దేవునితో గడపాలి, చాలా రోజులు అయిపోయింది, దేవుని దగ్గరికి వెళ్ళాలి చెప్తున్నాను కదా, ఆ లోపల ఖాళీ పెరిగిపోతూ ఉందన్నమాట. దేవుని దగ్గరికి వెళ్ళలేదు, దేవుని మాటలు వినలేదు, ప్రార్థన చేయలేదు, పాటలు పాడలేదు, దేవుని ఆరాధించలేదు, స్తుతించలేదు, ఖాళీ పెరిగిపోతూ ఉంది. ఆ ఖాళీనేమో నువ్వు వేరే వాటితో నింపాలనుకుంటున్నావు, అది నింపబడదు, అది నిండదు, స్పేస్ పెరిగిపోతూ ఉంటుంది అంతే. దట్ ఈస్ వై వి గ్యాదర్ యాజ్ అ చర్చ్ టు ఫిల్ దట్ స్పేస్ ఎవ్రీ వీక్, నాట్ జస్ట్ ఎవ్రీ వీక్, ఎవ్రీ డే రాదర్. అందుకే దేవుని వాక్యం చదవటం, దేవుని ప్రార్థన చేయటం, సో దట్ యు ఆర్ ఫిల్డ్ ఎవ్రీ డే విత్ గాడ్స్ ప్రెసెన్స్. ఇలాంటి ఖాళీనే ఇంకొక మనిషి కూడా కలిగింది. ఇందాక ఒక పాట పాడుతూ ఉన్నారు, 4వ పాట ఏంటండి అది? నీ ముఖ కాంతియే నాకు ధైర్యము, నీ ముఖకాంతియే నా బలము. ముఖకాంతిని, దేవుని ముఖకాంతిని ఏ మనిషి వేడుకున్నాడు? ఎవరు వేడుకున్నారు దేవుని ముఖకాంతిని? నీ ముఖం నేను చూడాలనుకుంటున్నాను, అవును నాలో ఈ స్పేస్ ఉంది. ఎస్, హూ వాజ్ దాట్? మోషే. అది నిర్గమకాండము 33 చూడండి. నిర్గమకాండము 33 చదవండి ఒకసారి. 33 ఇది వచ్చిన ఒకటి చదివి మనం ముగించుకుందాం. నిర్గమకాండము 33వ అధ్యాయంలో 17, కరెక్ట్, 17 నుంచి 23 వరకు చదవండి. ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ 33 చదవండి. కాగా చెప్పగా అవును ఆమేన్. చదవండి. మరియు ఉన్నది, అవును ఉంచి, అవును ఆమేన్. మోషేలో కూడా ఆ ఖాళీ, ఎంప్టీనెస్, దేవుని చూడాలన్న తాపత్రయం, దేవునితో ఉండాలన్న తాపత్రయం, దేవుని ప్రెజెన్స్ని అనుభవించాలన్న తాపత్రయంతో, సరే దేవా ఇది ఇప్పుడు దాకా జరిగిన కాన్వర్సేషన్ ఓకే, బట్ నీ ముఖం ఒకసారి నాకు చూపించవా, నీ ముఖ కాంతిని నేను అనుభవించాలనుకుంటున్నాను, నిన్ను చూడాలని నేను అనుకుంటున్నాను అని అన్నప్పుడు దేవుడు ఏమనంటాడంటే, నా ముఖమును చూసి నన్ను చూసి బ్రతికిన నరుడు లేడు, బికాజ్ ఐఎమ్ అ హోలీ గాడ్. యూ కెనాట్ బేర్ మై హోలీనెస్, యూ కెనాట్ కమ్ ఇన్ టు మై ప్రెజెన్స్ బికాజ్ ఐఎమ్ అ హోలీ గాడ్. దహించే అగ్ని వలె ఉంటుంది నా పరిశుద్ధత. నేను పరిశుద్ధమైన దేవుణ్ణి కనుక మీరు అపరిశుద్ధులుగా ఉన్నారు, మీరు నా దగ్గరికి రాలేరు. కానీ నేనేం చేస్తానంటే, నేనున్న చోటన ఒక బండ ఉన్నది, ఆ బండ వెనకాల నిన్ను దాచిపెడతాను, నేను నిన్ను దాటి వెళ్ళేంత వరకు కూడా నా చేత్తో నేను కప్పుతాను. నేను దాటి వెళ్ళేసిన తర్వాత లిటరలీ అక్కడ హీబ్రూలో రాయబడిన మాట, నా వెనుక భాగము,
You can see my back when I will cross, but you cannot see me from the front in my full glory. So when I pass you, I'll remove my hand from the cleft of the rock where I have hidden you, and you can see my back. అప్పుడు నా మహిమను కనీసం you'll see the touch or you'll feel the sense of my glory. నీ ముఖకాంతిని నేను చూడాలనుకుంటున్నాను మోషే ఆశపడ్డాడు. సో నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే, మనకి ఏ రకమైన ఆశ ఉన్నది, వాట్ ఆర్ ద థింగ్స్ దట్ వీ లాంగ్ ఫర్, ఏ రకమైన విషయాలు మనం ఆశపడుతున్నాము. మోషే ఆశపడినట్టు ఆశపడుతున్నామా, లేకపోతే మన జీవితంలో మనము వేరే విషయాలతో మనల్ని మనం తృప్తిపరచాలని మనం కోరుకుంటున్నామా? వేరే విషయాలతో తృప్తిపరచాలని నువ్వు కోరుకుంటున్నట్టయితే కనుక, లెట్ మీ టెల్ యూ, దేవుని నామంలో వేడుకుంటున్నాను, ప్రభు నామంలో చెప్తున్నాను, ఆయన నింపగలిగిన ఆ ఖాళీని ఆయనతో మాత్రమే మీరు గడిపి, యూ హ్యావ్ టు సాటిస్ఫై యువర్ సెల్ఫ్. నథింగ్ ఎల్స్ ఇన్ దిస్ వరల్డ్ కెన్ టేక్ ఓవర్ ఆర్ నథింగ్ ఎల్స్ ఇన్ దిస్ వరల్డ్ కెన్ సాటిస్ఫై యూ. మోషే అది తెలుసుకున్నాడు, అందుకే అడిగాడు, నీ మహిమను నాకు కనబరచు. ఐ వాంట్ టు సీ యువర్ గ్లోరీ లార్డ్. ఐ నో దెర్ ఇస్ దిస్ వాయిడ్, ఐ అండర్స్టాండ్. మోషే అర్థం చేసుకున్నాడు ఆ రోజుల్లో ప్రతి ఒక్కరికి అర్థమైంది. ఈ రోజుల్లో మనం కూడా అర్థం చేసుకోవాల్సిన విషయము, నీ ముఖకాంతి లేకపోతే నీ గ్లోరీ, నీ ప్రెజెన్స్, దానితో నన్ను నింపు, ఆ జీవజలము ఊటలు నాలో కలగజేయి. సమరయ స్త్రీ అడిగిన విధంగా, ఎందుకంటే తన జీవితం మారిపోయింది. బావి దగ్గరికి ఏ రకంగా అయితే వచ్చిందో ఆ రకంగా తిరిగి వెళ్ళిందా అండి తన ఇంటికి? లేదు, ఆ రకంగా తిరిగి వెళ్ళలేదు. ఏ రకంగా వెళ్ళింది? మెస్సయ్యను తెలుసుకొని, తనను ఎరిగి, తనలో ఏ రకమైన ఖాళీ ఉందో. 5 పెనిమిట్లు అంట, ఎవరి దగ్గర కూడా అది దొరకలేదు. మరి నీ జీవితంలో ఈరోజు ఏముందో నువ్వు పరీక్షించుకో. నీ జీవితంలో ఏ రకమైన వాటితో నువ్వు ఆ స్పేస్ని నువ్వు ఫిల్ చేయాలనుకుంటున్నావు నువ్వు తెలుసుకో. దేవుడు మాత్రమే దాన్ని సంపూర్ణతలోకి తీసుకొని వెళ్ళగలడు. నిన్ను సాటిస్ఫై చేయగలిగే గాడ్, ఓన్లీ హీ ఈస్ ద వన్. రైట్? లెట్ us pray. పరిశుద్ధమైన దేవ, కృప కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన రాజా, ఇదిగో ప్రభా, మరి సాయంకాల సమయంలో మా అందరికీ తండ్రి ఈ వాక్యం ద్వారా నువ్వు తెలియజేస్తున్న విషయాలు ప్రభా, విత్తబడుతున్న వాక్యము అయ్యా మాలో ఫలించే విధంగా ప్రభా దీన్ని మీరు దీవించమని అడుగుతున్నాను తండ్రి. నిజమే తండ్రి, మాలో కూడా తెలియని ఒక ఖాళీ, తెలియని ఒక ఎంప్టీనెస్ అయ్యా చాలా చేసి చూసాము. ఎన్నెన్నో దారులు, అడ్డదారులు త్రొక్కి చూసాము. ఎన్నెన్నో వ్యసనాలకు, అడిక్షన్స్, ఏ రకంగా కూడా ప్రభా మమ్మల్ని మేము తృప్తిపరచుకోలేని విధంగా ఉన్నాం తండ్రి. యాజ్ వి ఆల్ ప్రే, లెట్స్ రిఫ్లెక్ట్. మనం ఆలోచించి చూద్దాం, మనం దేవుని సన్నిధిలో వేడుకొని చూద్దాం, ఏ విషయాలతో మనం తృప్తిపరచాలనుకుంటున్నామో, లేకపోతే పోయిన కాలంలో, లేకపోతే ఇన్ ద పాస్ట్, ద థింగ్స్ దట్ యూ హ్యావ్ డన్, ద థింగ్స్ దట్ ఓన్లీ గాడ్ కుడ్ సాటిస్ఫై, యూ ట్రై టు ఫిల్ దట్ స్పేస్ విత్ అదర్ థింగ్స్. వేరే విషయాలతో, వేరే వాటిలతో, వేరే పనులతో, లేకపోతే వేరే మెటీరియలిస్టిక్ థింగ్స్తోని, లేకపోతే నీకున్న అడిక్షన్స్తో అయి ఉండొచ్చు. యూ ట్రై టు ఫిల్ దట్ స్పేస్, బట్ గాడ్ ఇస్ టెలింగ్ యూ, కమ్ టు మీ. నా దగ్గరికి రమ్మని అడుగుతున్నాడు దేవుడు. నేను నింపుతాను. నేను నీకు ఆ సాటిస్ఫాక్షన్ అన్నది నా దగ్గర మాత్రమే కలుగుతున్నది. దెర్ ఇస్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్ ఇన్ మై ప్రెసెన్స్. సో ఇఫ్ యు ఆర్ ఎంప్టీ, if you're broken inside, if you feel there is a void, God is more than willing. God is more than willing. He's saying, ask of me. Nanu piluvu, na naamam teeskoni nanu piluvu. I am willing to come. Open the door. I am willing to come inside you and dine with you. నీతో భోజనం చేయాలని అనుకున్న తలుపు, ఆ ద్వారం తెరువు. నీ హృదయముకున్న తలుపులన్నీ నువ్వు వేసేసుకొని, ఏ రకమైన యాక్సెస్ దేవునికి ఇవ్వకుండా ఎంతకాలం ఇంకా మనము ప్రయాసపడతామండి? ఎంతకాలం ఇంకా మనము తప్పిస్తాము? You need to give access to the Lord, and He'll come in. He's more than willing to come in and satisfy your soul. Not like the world satisfies, not like the things of this world, but only the way He can satisfy you. నీకున్న అన్నదమ్ములై ఉండొచ్చు, నీకున్న అక్క చెల్లెలై ఉండొచ్చు, నీకున్న కుటుంబమై ఉండొచ్చు, నీకున్న స్నేహితులై ఉండొచ్చు, నీకు ఏర్పరచబడిన బంధాలై ఉండొచ్చు, లేకపోతే నీకున్న అలవాట్లై ఉండొచ్చు. ఏది కూడా నిన్ను తృప్తిపరచలేదు. సమరయ స్త్రీని కూడా తృప్తిపరచలేకపోయింది. ప్రభువు తృప్తిపరచాడు. He filled her with living waters. జీవజలపు ఊటలు తండ్రి మాలో కూడా కలగజేయమని అడుగుతున్నాను ప్రభు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను తాకమని,
ఇప్పుడు ప్రతి ఒక్క బిడ్డను దర్శించమని ప్రభా. వారు ఏ విషయంలో తండ్రి ప్రయాసపడుతున్నారో, ఏ విషయంలో తండ్రి తాపత్రయపడుతున్నారో, వాళ్ళ తపను నీకు ఎరిగి ఉన్న దేవుడు ప్రభా. తండ్రి ఏ రకమైన ఖాళీ ఉన్నదో, తండ్రి ఏ రకమైన ఎంప్టీనెస్ ఉన్నదో, లెట్ యూ లార్డ్, వీ వాంట్ యూ టు ఫిల్ దట్ స్పేస్ టుడే. వీ వాంట్ టు గో బ్యాక్ ఫిల్డ్. అయ్యా, వచ్చినప్పుడు ఖాళీగా వచ్చామేమో నీ సన్నిధికి ఈ సాయంకాల సమయంలో, కానీ వీ డోంట్ వాంట్ టు గో బ్యాక్ ఎంప్టీ లార్డ్. వీ డోంట్ వాంట్ టు గో బ్యాక్ ఎంప్టీ. వీ వాంట్ టు గో బ్యాక్ filled with your spirit, filled with your presence, filled with your joy, filled with your happiness, and only you can satisfy our souls. నీవు మాత్రమే తృప్తిపరచగలవు. నీ ముఖ కాంతిని కోరుకున్న మోషని తృప్తిపరచిన దేవుడు తండ్రి, ఈ దినము మమ్మల్ని తృప్తిపరచమని అడుగుతున్నాను. వ్యర్థమైన వాటితో తండ్రి మేము వాటిని, ఆ స్పేస్ని నింపాలనుకోవట్లేదు తండ్రి. ప్రసంగి గ్రంథంలో చెప్పబడింది, దేవుడు మాత్రమే, he put eternity into God's man's heart. And we long, we yearn, లోపల నుంచి తెలియని ఒక బాధ, తెలియని ఒక ఆరాటము, తృప్తి లేదని, ఏ రకమైన సాటిస్ఫాక్షన్ లేదని, ఏ రకమైన ఆనందం కలగట్లేదని, అన్ని చేసినా కూడా ఏది కూడా it is unable to satisfy us, because there is a space that only you can fill, Lord. ఈ సాయంకాల సమయం ప్రతి ఒక్క బిడ్డను తాకమంతా నేను దర్శించుకుని అడుగుతున్నాను ప్రభా. నీ పాదాలు పట్టుకుంటూ అడుగుతున్నాను ప్రభా. Let them all enjoy the fullness of joy that is in your presence. ప్రతి ఒక్కరు కూడా నింపబడాలి సమాధానంతో, శాంతితో, because there is peace, there is fullness of joy, there is rejoicing in your presence, Lord. ఒక్క దినము నీ మందిర ఆవరణంలో గడపటం కంటే 1000 దినములు ప్రభా బయట గడపటం కంటే ఒక్క దినము శ్రేష్టం అంటున్నాడు దావీదు కీర్తనాకారుడు. నిజమయ్యా, ఈ కొద్ది గంటల్లో, ఈ కొద్ది నిమిషంలో మమ్మల్ని నువ్వు తృప్తిపరచిన విధానము తండ్రి, ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్. నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ కెన్ సాటిస్ఫై us like you did for the past 2 hours in your presence, Lord, and we long for it. మాకు ఇంకా కావాలి తండ్రి అట్లాంటి సన్నిధి, అలాంటి నింపుదల. ఇచ్చిన ఈ శ్రేష్టమైన ఆరాధన బట్టి వందనాలు, వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి వందనాలు ప్రభా. వాళ్ళ జీవితాలను చూడయ్యా ప్రభా, వాళ్ళ జీవితాలను తాకు, నువ్వు మట్టు ప్రభా, నువ్వు మార్చు. నీకు ఘనత వచ్చే విధంగా తండ్రి వాళ్ళని వాడుకో ప్రభా. That there will be a satisfaction when they all go back to bed this night, Lord. They go satisfied, they sleep satisfied, they wake up satisfied, they live satisfied, Lord. అలా ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను కూడా నువ్వు నింపమని, సమరయ స్త్రీ వల్లే ఉన్న మా జీవితాలను కూడా తండ్రి నువ్వు మెస్సేవని ఎరిగి ఉన్న మా జీవితాలను నువ్వు మార్చమని ప్రభు. జీవజలపు ఊటలు మాలో కలగ చేయమని తండ్రి. ఇచ్చిన ఈ చక్కటి ఆరాధన, చక్కటి సమయము, ఈ చక్కని కూడికను బట్టి నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, మహిమ, ఘనత, ప్రభావంలో దీని ద్వారా నీకే అర్పిస్తూ యేసు అని మీ శక్తివంతమైన దివ్యవంతమైన నామంలో అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మనం ఈ పాట పాడుతూ ముగించుకుందాము. తెలిసిన పాటే కాబట్టి అందరం కలిసి పాడదాం.
ఊటలు నిజమే, జీవనదిని మనలో ప్రవహింపజేసేది మన యేసయ్య మాత్రమే అని చక్కటి పాట. అలానే లేచి నించున్నట్టయితే మనము ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం, ఆశీర్వాదం తీసుకొని అందరం లేచి నించుకొని ప్రార్థన చేసుకొని ముగించుకుందాము. మరి ఈ సమయంలో కొన్ని విషయాలు, అనౌన్స్మెంట్స్, జస్ట్ కపుల్ థింగ్స్. జస్ట్ రిమెంబర్ ఇన్ యువర్ ప్రేయర్స్ అబౌట్ ద స్పేస్. మనం ఇంట్లో కూడుకుంటున్నాం కానీ అతి తొందరలోనే మనం ఒక స్పేస్కి మూవ్ అవ్వాలి అని మనం ప్రార్థన చేస్తూ ఉన్నాము. సో లైక్ ఐ సెడ్, ఐ గేవ్ ది అప్డేట్. వాళ్ళు స్పేస్ ఇవ్వడానికి వాళ్ళు ఫేవర్లో ఉన్నారు, కానీ ఎప్పుడు, ఎంతసేపు, ఎప్పటి నుంచి అన్నది ఇంకా వాళ్ళు డిసైడ్ అవ్వలేదు. సో గాడ్ ఈస్ ఆన్సరింగ్ ద ప్రేయర్స్ అండ్ వెన్ ద టైమ్ ఈస్ రైట్ అండ్ వెన్ ద టైమ్ ఈస్ రైట్, God will take us to a new place, right? And దేవుడు నింపుతాడు స్థలమని, అనేకుల్ని పంపిస్తాడు. ఎవరైతే దేవుడిని ఎరుగని బిడ్డలు ఉన్నారో అలాంటి వాళ్ళతోనే, అన్యులతోనే దేవుడు నింపబడాలి, మన స్థలము, మన సంఘం నింపబడాలని ప్రార్థన చేయాలి. వేరే తొట్టిలోంచి గొర్రెలు తెచ్చుకోవడము, వేరే తొట్టిలోంచి, వేరే మందలోంచి గొర్రెలు తెచ్చుకోవడం నాకు, ఐ డోంట్ వాంట్ దాట్, రైట్? అన్యుల దగ్గరికి, దేవుని ఎరుగని బిడ్డల దగ్గరికి వెళ్ళి, we want them to experience God and the fullness of joy that we carry in God's presence. I want them to experience that, right? అయితే పని చాలా ఉంటుంది. చుట్టుముట్లో ఉన్న క్యాసిల్ హిల్స్ ఏరియా, లేకపోతే ఆ ఏరియాలో ఉన్న వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి ఇంటింటికి వెళ్ళి పరిచర్య చేయాల్సి వస్తుంది. లేకపోతే సువార్తను పంచుకొని we have to invite people to church rather than inviting people of other churches to come to our church. We don't want to do that, right? సో ఆ విషయం గురించి ప్రార్థన చేయండి. అండ్ రెండో విషయంగా, మా అమ్మమ్మ గారికి ఇంకా క్రిటికల్గానే ఉంది. సో జస్ట్ రిమెంబర్ హర్ ఇన్ యువర్ ప్రేయర్స్. She is on the ventilator. Doctors are saying her body is not able to take the medicines and the dosage adini. So I don't know how they will move forward with this, but ఆమెను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఒకసారి. సరే, ఈ రెండు విషయాలు నేను పంచుకోవాలనుకున్నాను. వాళ్ళ గురించి కూడా చేద్దాం. ఎనీథింగ్ ఎల్స్? ఓకే, let's pray and we'll close. పరిశుద్ధుడ, మహోన్నతుడ, ప్రేమ కలిగిన తండ్రి, ఇదిగో ప్రభా, నీ సన్నిధిలో మరొకసారి నాయన బిడ్డలందరి గురించి ప్రార్థన చేస్తుండగా తండ్రి, పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి మా అందరినీ ప్రభా. అత్తయ్య గారిని మీరు దీవించండి ప్రభా. ఆమెకి కావాల్సిన స్వస్థతను, ఆమెకు కావాల్సిన బలమును, శక్తిని మీరు దయచేసి ప్రభా తండ్రి, ఆమెకు ఆత్మీయంగా కూడా ప్రభా ఆ సంతృప్తిని అన్నది మీరు కలగజేయమని తండ్రి. నిజమే, జీవనదుని మాలో కలగజేసే దేవుడు నీవు. బలహీన స్థితిలో తండ్రి మేమున్నప్పుడు బలమును ప్రసాదించే దేవునివి, ఆత్మీయ వరములతో మమ్మల్ని నింపే దేవునివి తండ్రి. ఎండిన ఎముకలను సైన్యంగా మార్చగలిగిన దేవుని ప్రభా తండ్రి. మరి ఆమె జీవితంలో కూడా తండ్రి అలాంటి తృప్తిని, అలాంటి సంతృప్తిని మీరు కలగజేయమని ప్రభా. ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా, అన్ని విధాలుగా ప్రభా ఆమె రాణించడానికి, ఆమె ఎదగటానికి తండ్రి మీరు సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభా. అలానే మరి సౌమ్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తను చేస్తున్న జాబ్ ట్రయల్స్లో కానీ ప్రభా, రాబోతున్న కొన్ని వారాలు క్రూషియల్గా ఉండబోతున్నాగా ప్రభా. ఈ మంత్ ఎండింగ్ కల్లా ప్రభా ఏదో ఒక దారిని నువ్వు తెరిచి, ఒక ద్వారం తెరిచి ప్రభా తండ్రి, యూ సెండ్ దట్ బ్లెస్సింగ్ లార్డ్, యూ సెండ్ దట్ బ్లెస్సింగ్, యూ ఓపెన్ న్యూ డోర్స్ సో దట్ షీ కెన్ వర్క్ హార్డ్ అండ్ షీ కెన్ ఎర్న్ అండ్ సపోర్ట్ ద ఫ్యామిలీ లార్డ్. జాబ్ ట్రయల్స్లో ఉంటుండగా తండ్రి మీరే సహాయం చేసి మీరు నడిపించమని అడుగుతున్నాను ప్రభా. అలానే తను కూడా మానసికంగా, ఆత్మీయంగా, శారీరకంగా అన్ని విధాలుగా కూడా తండ్రి బలపరచబడాలని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అలానే డానీని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డ సంఘంలన్నింటిలో కూడా వాడబడుతున్న విధానమును బట్టి వందనాలు. ఖాళీగా కూర్చోబెట్టలేదు అయ్యా ప్రభా తండ్రి. తలాంతులు పెట్టిన దేవునివి తండ్రి, టాలెంట్స్తో లేకపోతే రకమైన తండ్రి కేపబిలిటీస్తో దీవించిన దేవునివి, ఊరికే కూర్చోబెట్టే దేవును కాదు తండ్రి. మరి ఆ బిడ్డ ఎంతో మహిమకరంగా వాడబడుతున్నందుకు నీ ఘనత వచ్చే విధంగా ప్రభా ఎంతో గొప్పగా, నానా విధములుగా, నానా రకమైన సంఘముల్లో ప్రభా, నానా రకమైన విశ్వాసాల మధ్యలో వాడబడుతున్న విధముకై నీకే వందనాలు తెలియజేస్తున్నాం. బీబీఎఫ్లో మీరు తెరిచిన ద్వారం కానీ, అటీవాలో తను వాడబడుతున్న విధానం కానీ, ఇలాంటి చిన్న సంఘంలో వాడబడుతున్న విధానమే కానీ ప్రభా, ఇంకా అనేకమైన విధానాలుగా తండ్రి రాబోతున్న దినముల్లో ఆ బిడ్డను హెచ్చించబోతున్న విధానం బట్టి వందనాలు. బికాస్ హీ స్టేడ్ ఫెయిత్ఫుల్ అండ్ హీ ట్రస్టెడ్ విత్ యూ ఇన్ లిటిల్ లార్డ్, దట్ యు విల్ ట్రస్ట్ హిమ్ ఇన్ మోర్. ఆ దినం వచ్చేంత వరకు యోసేపును తండ్రి నీ వాక్యం పరిశోధిస్తూ వచ్చిందని నీ వాక్యం చెప్తుంది. యు బీన్ టెస్టింగ్ జోసెఫ్ అండ్ when the time came he became the ruler, he became the head of Egypt. ఆ రకంగా ప్రభా నీ వాక్యంతో పరిశోధిస్తూ వచ్చావు ప్రభా దానిని. మరి తండ్రి సకాలంలో సమయం వచ్చినప్పుడు తండ్రి ఆ బిడ్డ నువ్వే ఘనతకు నువ్వు హెచ్చిస్తే తండ్రి ఎవరు అవమానం చేయలేరు. మనుషులు ఇచ్చే హెచ్చింపు తండ్రి క్షణకాలమే, కానీ నువ్వు హెచ్చిస్తే
అది ఎప్పటికీ నిలిచిపోతుంది అయ్యా. నువ్వు ఇచ్చే ఘనత వేరే రకంగా ఉంటుంది. వి ఎర్న్ ఫర్ దాట్ లార్డ్. వి లాంగ్ అండ్ వి ఎర్న్ ఫర్ ద ప్రాస్పెరిటీ అండ్ ద ప్రమోషన్ దట్ కమెత్ ఫ్రమ్ యూ లార్డ్, నాట్ ఫ్రమ్ ది మియర్ హ్యూమన్స్. అలానే తండ్రి మరి చిన్నారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆ బిడ్డ చేస్తున్న జాబ్ని కానీ ప్రభా, ఆ బిడ్డ ఆత్మీయంగా ఎదగాలనుకుంటున్న ఆ ప్రయాసను కానీ మీరు దీవించండి తండ్రి. ఏ రకమైన ఎండిపోయిన స్థితి ఉన్నాను, ఆత్మీయంగా అయినా శారీరకంగా అయినా మానసికంగా ఏ రకంగా అయినా ప్రభా, ఆ డ్రై ల్యాండ్, ఆ డ్రైనెస్ ఏదైతే ఉందో, వి స్పీక్ రివైవల్, వి స్పీక్ ఫ్రెష్నెస్, వి స్పీక్ యువర్ లివింగ్ వాటర్స్ ఇన్ టు దోస్ ఏరియాస్. నింపు ప్రభా, ఎండిపోయిన స్థలమును, ఆ భూమిని నువ్వు తడుపు, నువ్వు సాటిస్ఫై చేయి ప్రభా. తండ్రి, గివ్ హర్ ద డిజైర్స్ ఆఫ్ హర్ హార్ట్, ద లాంగ్ సఫరింగ్ కానీ, లేకపోతే ఆ పేషెన్స్ని కానీ ప్రభా, పర్సివియరెన్స్ అన్నది తనలో మీరు కలగజేయమని అడుగుతున్నాను ప్రభా. నీ మీద సంపూర్ణంగా ఆధారపడటం బిడ్డకు నేర్పించమని ప్రభా. నీకు కంప్లీట్గా సరెండర్ అవటం ఆ బిడ్డకు నేర్పించు. టు సరెండర్ ఎవ్రీథింగ్ ఇన్ హర్ లైఫ్ టు యూ. ద ఫైనాన్సెస్, ద జాబ్ దట్ షీ హ్యాస్, her marriage life that's ahead of her, her future, her character, her words, her attitude, everything, to surrender to you completely and to submit to your will. సంపూర్ణంగా తండ్రి నీ చిత్తానికి లోబడి, నీ వాక్యానికి లొంగి, నీ ముందు లొంగే విధంగా తండ్రి, నీ ముందు ప్రభా మేము ఆ తలలు వంచి, నాట్ లైక్ ది ఇజ్రాయెలైట్స్ హూ వర్ స్టిఫ్ నెక్డ్, వంగని మెడలు కాదు కానీ ప్రభా, వంగే విధంగా నీ దగ్గర ఆ దీన హృదయం నువ్వు అందరికీ కలగజేయమని అడుగుతున్నాను. చిన్నారిని అతి ముఖ్యంగా మీరు జ్ఞాపకం చేసుకోండి. నూతన వారంలోకి వెళ్తుండగా తను, వాట్ ఆర్ ద టాస్క్స్ అహెడ్ ఆఫ్ హర్, వాట్ ఎవర్ దట్ షీ ఈస్ గోయింగ్ త్రూ లార్డ్, హెల్ప్ హర్, గివ్ హర్ ఆల్ ద గ్రేస్ టు పర్ఫార్మ్ తన జాబ్లోని కానీ తన లైఫ్లో అన్ని విధాలుగా ప్రభా. ఆ సాటిస్ఫాక్షన్ అన్నది మీరు ఏ విధములుగా తండ్రి, ఓన్లీ ద స్పేస్ దట్ యూ కెన్ ఫిల్ హర్ లార్డ్. అలానే ప్రభా, రాహుల్ని బట్టి వందనాలు ప్రభా. బిడ్డను ఇక్కడ ఈ సంఘంలో మీరు చేర్చారు, ఇంత దూరం తీసుకుని వచ్చారు క్షేమంగా. ఆ రోడ్డు మీద ప్రభా ప్రతి కీడు, ప్రతి హాని, ప్రతి ప్రమాదము నుంచి తప్పించి ప్రభా తండ్రి ఆ బిడ్డను క్షేమంగా ఇక్కడ చేర్చినందుకు, ఇంత లాంగ్ డ్రైవ్లో తండ్రి నీకు వందనాలు. యాజ్ హీ ఈస్ రికవరింగ్ యాజ్ వెల్, లార్డ్ బీ విత్ హిమ్ అండ్ ఫాదర్ స్పీక్ టు హిస్ హార్ట్. Let him know that there is an emptiness, there is the space only God can fill. అండ్ నీకిచ్చే ప్రాధాన్యత, నీకిచ్చే ప్రాముఖ్యత ప్రభా వేరే ఎవరికి ఇవ్వకూడదు. నీకిచ్చే సమయము నీకు ఇవ్వాలని, నీ వాక్యంలో గడపాలని, నీ ఆరాధనలో గడపాలని, ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకోవాలన్నా ఆ ఆరాటం ఆ బిడ్డలో మీరు కలగజేయమని అడుగుతున్నాను. బికాజ్ యువర్ వర్డ్ ఇస్ ఫిల్డ్ విత్ సో మచ్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ అండ్ సో మెనీ గ్రేట్ అండ్ బ్యూటిఫుల్ థింగ్స్. ప్రభా, వాక్యం పైన ఆరాటం ఆ బిడ్డలో కలగజేయమని తండ్రి. ఎందుకంటే ఆ వాక్యము జీవితాన్ని మార్చేస్తుంది. వినుట వలన విశ్వాసం, నీ వాక్యం వినుట వలన ప్రభా, మనుషుల మాటలు కాదు, మనుషులు చెప్పే విషయాలు కాదు, కానీ నీ వాక్యం వినటం వలన విశ్వాసం. కనుక అలాంటి విశ్వాసంతో బిడ్డను నింపమని. అలానే ప్రభా తన జాబ్ ట్రయల్స్లో ఉంటుండగా మీరే ఒక కొత్త డోర్ ఓపెన్ చేయమని అడుగుతున్నాను ప్రభా. రాబోతున్న కొన్ని వారాల్లో ప్రభా, యూ సెండ్ హెల్ప్, యూ సెండ్ రిసోర్సెస్, యూ స్పీక్ ఇన్ టు హిస్ లైఫ్ లార్డ్, దట్ దేర్ విల్ బి స్టెబిలిటీ ఫైనాన్షియల్గా, ఎమోషనల్గా, స్పిరిచువల్గా. బిడ్డ బాధపడుతున్న విషయాలు తండ్రి నువ్వు ఎరిగి ఉన్నావు. బయటకు చెప్పుకోలేని విషయాలు ఏమున్నా కూడా ప్రభా, బయటకు ఎక్స్ప్రెస్ చేయలేని విధంగా మాతో పంచుకోలేని విషయాలు చాలా లోపల ఉన్నాయి, కానీ ప్రభా యు ఆర్ ద వన్ హూ హ్యాస్ ఫార్మ్డ్ హిమ్, యు ఆర్ ద వన్ హూ హ్యాస్ నిట్ హిమ్ ఇన్ హిస్ మదర్స్ వూంబ్. ఒక పిండముగా తనని రూపించిన దేవునివి నీవు, తన సృష్టికర్తమైన దేవునివి నీవు ప్రభా, తన అంతరింద్రియములను ప్రభా కలగజేసిన దేవునివి నీవు. యు ఫార్మ్డ్ హిస్ ఇన్నర్ పార్ట్స్, ద బైబిల్ సేస్. సో యు నో హిమ్ లార్డ్, యు నో హిమ్. Whatever that he's going through, whatever that is running in his mind, in the background in his mind, you know. So you satisfy him, Lord. తండ్రి ఏది ఏమైనా కూడా ప్రభా ఆ బిడ్డ జీవితంలో గొప్పగా సాక్ష్యము మీరు దయచేసి మీకు ఘనత వచ్చే విధంగా, మీకు మహిమ వచ్చే విధంగా తండ్రి ఆ బిడ్డను నిలబెట్టుకొని వాడుకోమని ప్రభా నీ చిత్తం అయితే అడుగుతున్నాను తండ్రి. అలానే ప్రభా మరి నా చంటి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అహవ్ని మీరు దీవించి స్వస్థపరచండి ప్రభా. ఆ బిడ్డ పట్ల నీకున్న ప్రణాళిక గొప్పది తండ్రి. మరి యెహోవా యందు భయభక్తులందు ఇలానే ఈ బిడ్డ ప్రభా మంచి సహవాసంలో, నీ ఆరాధనలో, నీ ప్రార్థనలో మంచి సహవాసంలో ఎదగటానికి ఆ బిడ్డకు మీరు కృపను దయచేయమని తండ్రి. ఇలానే ఇంకా ముందుకు వెళ్ళటానికి ఒక గొప్ప మంచి సంఘముతో దీవించి ప్రభా బిడ్డ అందరి ప్రేమ యందు, మనుషుల దయందు, నీ దయందు వర్ధిల విధంగా తండ్రి ఆ బిడ్డను దీవించి స్వస్థపరిచి బలపరచమని అడుగుతున్నాను. ఆ బిడ్డ ఎదుగుతుండగా కూడా ప్రభా అందరి మధ్యలో ప్రభా తండ్రి మరి తనకు కావాల్సిన రిసోర్సెస్ను కూడా మీరు పంపించి అన్ని విధాలుగా ప్రభా బలపరచమని అడుగుతున్నాను. అలానే నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నా
పరిచర్యను జ్ఞాపకం చేసుకున్న నా సెమినరీలో నేను తీసుకోబోతున్న డిగ్రీని కానీ ప్రభా, నేను చేస్తున్న చదువు, వీటన్నిటిని కూడా తండ్రి నువ్వు తెరిచిన డోర్ని ప్రభా, మరి నేను లాయల్గా, నేను ఫెయిత్ఫుల్గా ఉండటానికి, నేను ఆ విధములుగా తండ్రి రాణించడానికి నాకు సహాయం చేయమని. హెల్ప్ మీ స్ప్రెడ్ మోర్ దట్ ఐ కెన్ రన్ మోర్ ఫర్ యూ లార్డ్. నీకోసం ఇంకా ఎక్కువ ఆత్మలను గెలిచే విధంగా ప్రభా నన్ను, నా కుటుంబాన్ని దీవించమని అడుగుతున్నాను ప్రభా. యెహోషువకి ఇచ్చిన వాగ్దానము ఇంకా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము, దాని గురించి ప్రార్థన చేస్తూనే ఉన్నాము. లెట్ ఇట్ బి ఫుల్ఫిల్డ్ వెన్ ద టైమ్ ఇస్ రైప్ and take us all to that new place when the time is here and the near Lord. అలానే ప్రభా లక్ష్మీ సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ గురించి కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము తండ్రి. వాళ్ళకున్న కోడలు, లేకపోతే వాళ్ళకున్న మనవాళ్ళు, వాళ్ళకు ఉన్న ముగ్గురు మగ బిడ్డలు మేము జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. వాళ్ళ కుటుంబం అంతటిని మీరు దీవించండి తండ్రి, వాళ్ళకి సహాయం చేయండి అన్ని విధాలుగా ప్రభా. ఆత్మీయంగా వాళ్ళని బలపరచమని ప్రాధేయపడుతున్నాను తండ్రి. వాళ్ళు ఎక్కడున్నానో తండ్రి నీ సన్నిధిలో గడపలేని స్థితిలో ఉండొచ్చు, కానీ ప్రభా నువ్వు విడిచిపెట్టే దేవుని కాదు ప్రభా. నువ్వు ఒక్కసారి ముట్టుకుంటే, నువ్వు ఒకసారి తాకితే, నువ్వు ఒకసారి దరి చేర్చుకుంటే నువ్వు తృణీకరించే దేవునివి కాదు తండ్రి. నువ్వు వెంబడొచ్చే దేవునివి, నువ్వు వెంటపడే దేవునివి, నువ్వు విడిచిపెట్టే దేవునివి కాదు ప్రభా. నేను నిన్ను విడిచిపెట్టొచ్చు కానీ నువ్వు మమ్మల్ని విడిచిపెట్టవు. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించే దేవునివి నీవు కనుక లక్ష్మీ సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీని అందరినీ కూడా ప్రభా అలాంటి ప్రేమతో నువ్వు నింపి నీవే నడిపించమని అడుగుతున్నాను. అలానే నా అమ్మమ్మ కోసం కూడా నేను అడుగుతున్నాను తండ్రి. ఆ మరణ పడక మీద తను ఉంటుండగా ప్రభా, అయ్యా నీ చిత్తము తన పట్ల ఏమై ఉన్నదో నాకు తెలియదు నాయన. తను కలగజేసిన దేవును నీవు తండ్రి. తన ఆయుష్ కాలం నీకు మాత్రమే తెలుసు ప్రభా. తన జీవిత కాలం ఎంత ఉన్నదో, ఆ ఆయుష్ ఎంతనో ప్రభా నీకు మాత్రమే తెలుసు. ఆమె బ్రతుకు దినములు తండ్రి నీకు మాత్రమే తెలుసు, ఏ నరునికి తెలియదు ప్రభా. ఆ డాక్టర్ల చేతిలో లేదు, మా చేతిలో లేదు, ఎవరి చేతిలో లేదు తండ్రి. ఆయుష్ కలగజేసిన దేవుని నీవే, ఆ ఆత్మను తిరిగి తీసుకునే దేవుని కూడా నీవే ప్రభా. మట్టితో చేయబడితే మేము తిరిగి మట్టికి వెళ్ళిపోతామయ్యా. ఏ రకమైన శరీరం ఆవిరి వంటి జీవితం అంటున్నావు, బుడగ నీటి బుడగ వంటిది అంటున్నావు ప్రభా. క్షణకాలంలో మరుగైపోతుంది అంటున్నావు తండ్రి. మరి మా అమ్మమ్మను నువ్వు జ్ఞాపకం చేసుకో తండ్రి. వి ప్రే ఫర్ హీలింగ్, వి ప్రే దట్ యు బ్లెస్ హర్ అండ్ యూ హెల్ప్ హర్ రికవర్ లార్డ్. బట్ వాట్ ఎవర్ యువర్ విల్ ఇస్, నీ పరిశుద్ధమైన చిత్తం ఆమె జీవితంలో నెరవేర్చమని అయ్యా తండ్రి. ఏది ఏమైనా కూడా ప్రభా తనకు కావాల్సిన బలము, ఇలాంటి మెడికేషన్ ఎదుర్కోవడానికి కానీ, ఇలాంటి ట్రీట్మెంట్ డాక్టర్స్ ట్రీట్ చేస్తుండగా తండ్రి అది తట్టుకునే శక్తి శరీరానికి లేదని అంటున్నారు, కానీ ప్రభా నువ్వు అద్భుతాలు చేయగలిగిన దేవుని, నువ్వు కథ మొత్తం మార్చగలిగిన దేవుని నాయన. నిన్ను స్వస్థపరిచి యెహోవా రాఫా నువ్వే అంటున్నావు ప్రభా. స్వస్థపరచమని ప్రాధేయపడుతున్నాను తండ్రి. అలానే ఫైనాన్సెస్తో హెల్ప్ చేయి, అన్ని విధాలుగా ఫ్యామిలీని తండ్రి సపోర్ట్ చేస్తుండగా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ మీరు నిలబెట్టుకోమని అడుగుతున్నాను తండ్రి. మరొకసారి ప్రభా నా ఈ సంఘాన్ని మీరు దీవించి మమ్మల్ని అభివృద్ధి చేసి అందరినీ తండ్రి ముందుకు తీసుకుని వెళ్ళమని. రాబోతున్న వారాల్లో మేము ఎదుర్కోబోతున్న సమస్యలన్నీ కూడా తండ్రి నీ ప్రార్థనలో, నీ ఆరాధనలో మేము ఎదుర్కొన్నట్టు తండ్రి మా అందరికీ అట్టి కృపను దయచేయమని మరొకసారి ఈ సర్వీస్ ఇక్కడ జరగటానికి మీరు చూపించిన కృపను బట్టి కూడా మీకే వందనాలు తెలియజేస్తూ ఈ సాయంకాల సమయము తండ్రి నీకే సమస్త మహిమ ఘనత ప్రభావం మేము అర్పిస్తూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అలానే ఆశీర్వాదం తీసుకుందాం. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యమైన సహవాసము కూడుకున్న మనందరికీ, మన వల్ల కూడుకున్న ఈరోజు పరిశుద్ధులందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ.